రాకేష్ రెడ్డి గారికి కూడా సొంత నియోజకవర్గంలో అక్కడక్కడ, అన్ని చోట్ల కాదు, అక్కడక్కడ అనుకున్నంత ఫేవర్గా లేరు ప్రజలు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో అన్ని చోట్ల అనుకూలంగా ఉంటే మేము కూడా ఇట్లా కేసీఆర్ లాగా అవుతాం. మీరు కూడా కామెంట్ చేశారు, అవసరమైతే ఎంఐఎంని కలుపుకోనైనా ఈ కాంగ్రెస్ని గద్దె దించుతాం. ఎన్నికైన సంవత్సరంలోనే ఇంత అపకృతి మూటగట్టుకున్న ప్రభుత్వం మీద ఉందంటే భారతదేశం ఇది ఒకటి. మీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు త్రూ మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. మరి ఎందుకు బీజేపీ అంటేనే మత రాజకీయాలకి పెట్టింది పేరు అన్నట్టు వస్తుంది? హిందువులు ఏడిస్తే మేము ఏడుస్తాం, హిందువులకు సమస్య వస్తే కొట్లాడతాం. రాకేష్ రెడ్డి గారికి, రాజాసింగ్ గారికి ఎక్కడో కొంచెం సిమిలర్ పోలికలు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ బీజేపీ ఫైర్ బ్రాండ్, సో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఈయన ఒక ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకే కాదు, చాలా తక్కువ కాలంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగా దగ్గర అయ్యారని చెప్పొచ్చు. సో మరి ప్రస్తుతం తెలంగాణ నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఆర్మూర్కి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అసలు ఆర్మూర్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్మూర్ యొక్క డెవలప్మెంట్ ఏంటి అంటే, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. పాత చింతకాయ పచ్చడిలాగా అదే క్యాసెట్ లాగా కాకుండా జస్ట్ మా వ్యూవర్స్ కోసం మీరు ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి మీరు ఎందుకు అసలు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందనేది షార్ట్ అండ్ స్వీట్లో మా వ్యూవర్స్ కోసం. నేనే కాదు, మీరందరూ కూడా రావాలి. సమాజస్లో ఉన్నోళ్ళు, సమాజంలో మార్పు కోరుకుంటోళ్ళు, సన్నాసుల్లాగా యూట్యూబ్లలో చూసి మాట్లాడేటోళ్ళు కాదు, రివ్యూలు పెట్టుకుంటా కింద ఏదో దొంగచాటు రివ్యూలు పెట్టుతుంది కాదు, లేదు ఏదో ఒక 10 మందితో చర్చ పెట్టడం కాదు. ఈ సమాజంలో చెడ్డవాళ్ళు, ఈ రాజకీయ రంగంలో అవినీతి ఎక్కువైపోయింది, అభివృద్ధి తక్కువైపోయింది, అసమర్థులు ఎక్కువైపోయినారు. అన్నీ ఉన్నవాడేమో సమాజం బయట ఉన్నాడు, రాజకీయ రంగం బయట ఉన్నాడు. వాడు ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉన్నాడు, దేశం చెడిపోయిందని, రాష్ట్రం చెడిపోయిందని, రాజకీయం చెడిపోయిందని, అధికారులు చెడిపోయినారని. నేనేమంటా అంటే మీకు హక్కు లేదంటున్నాను. నేను వచ్చినట్టు మీరందరూ కూడా రండి. మంచోళ్ళు లేకనే ఈ కుటుంబ వారసత్వ రాజకీయాలు కావచ్చు, కుల రాజకీయాలు కావచ్చు, రకరకాల రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మీలాంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, జెమ్స్, మంచి ఇంటలెక్చువల్స్ అందరూ బయట ఉండి మట్టిపోతున్నారు. అంటే నిజంగా మీరు చేసేది సమాజ ద్రోహం కింద. పేదవాడికి ద్రోహం చేసినట్లే ఇవి. అంటే ప్రత్యక్షంగా ఈ రాజకీయ నాయకుల లెక్క మీరే ద్రోహులు. సమాజంలో చదువుకున్న సన్నాసులు ఉన్నారు చూడు, పెద్ద పెద్ద తెలివి ఉన్నది, మాకు అది ఉన్నది, ఇది ఉన్నది అనుకుంటే మాకు ఏదో పెద్ద పెద్ద చర్చా వేదికలలో రకరకాల సమస్యలు చెప్తారు తప్ప దానికి ప్రత్యక్ష కార్యాచరణ ఏంది అంటే, ఇట్లాంటి ఆలోచనలు పంచుకునే వాళ్ళు మేధావి వర్గం అంతా బయట ఉండకూడదు, రావాలి రాజకీయాల్లోకి. మీలాంటి యువత రావాలి, స్పార్క్ ఉన్న యువత రావాలి. ఏదో కుటుంబ వారసత్వము, నా కొడుకు, నీ కొడుకు, కోండలరెడ్డి కొడుకు అన్నట్లు రాకే ఎట్లా. ఇప్పుడు ఒకటి సార్, మనం ఒక డెసిషన్ తీసుకున్నాము అంటే డెఫినెట్గా ఏదో ఒక అంశం మీద మనం ప్రభావితం అయి ఉంటాం. సరే, ఇప్పుడు మీరు మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నారు, అవినీతిని అరికడదామని అడుగుతున్నారు. సరే, మీరు ఆల్రెడీ వచ్చేసారు రాజకీయాల్లో, అవినీతిని అరికట్టడం, సరే వాట్ ఎవర్ ఇట్, ప్రజా సమస్యల మీద పోరాడదాము, ఓకే డన్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చారు, మరి మీరు రాజకీయాల్లోకి రావడానికి అంతగా ప్రభావితం చేసిన అంశం ఏంటి అసలు మరి మిమ్మల్ని? సమాజంలో వచ్చిన మార్పులు అంటే ఖండబలం ఉన్నోడిదే రాజ్యాధికారం అవుతుంది. అది రెండోది, ఒక ఎటువంటి అర్హతలు లేని వాళ్ళు ఈ సమాజాన్ని శాసిస్తున్నారు. ఒక రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులలో కూర్చుండి. ఇప్పుడు మనం ఒక 1947 తర్వాత చూస్తే రాజకీయ నాయకులు ఒక 1970 వరకు 25 ఇయర్స్ వరకు వాళ్ళు ఎందుకు అంత స్వచ్ఛంగా ఉన్నారంటే, వాళ్ళు భారతదేశ స్వాతంత్రం గురించి కొట్లాడిన వీరులు. 70 to 80 ఒక డిఫరెంట్, 80 నుంచి ఒక రాష్ట్ర రాజకీయాలలో మార్పు. ఓకే, దేశ రాజకీయం తర్వాత మాట్లాడదాం. రాష్ట్ర రాజకీయాలలో ఇక గుండాలు, రౌడీలు లేదు, కొంత ఎటువంటి అవగాహన లేకుండా కొన్ని రంగాల్లోకి వెళ్ళి ఏదో తన స్టార్డమ్ను ఉపయోగించుకొని రావటం, ఇట్లాంటివి. అంటే జనరల్గా అసలు రాజకీయాలంటే నా దృష్టిలో స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు. స్టేటస్ సింబల్ కాదు. ఓకే,
ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా ఒకటి. ఇప్పుడు మనం సుమారు ఉదాహరణకి చెప్తాను నీకు. నేను రష్యా వెళ్ళినప్పుడు, అట్లా ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు 150 సంవత్సరాల కింద మెట్రో, అప్పటికే కింద భూమిలో 4 అంతస్తులు ఉంది అది. 150 సంవత్సరాల తర్వాత ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంకా మన భారతదేశం ఇప్పుడిప్పుడు పరుగులు పెడుతుంది. అది కూడా భారతీయ జనతా పార్టీకి అధికారంలో ఉన్నట్ల, ఒక విజన్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్ల. అంటే ఎంత వెనుకబడి ఉన్నాం అంటే 3 తరాలు అట్లే పోయినాయి, మెట్రో చూడకుండా చనిపోయిన వాళ్ళు. అంటే అవన్నీ నన్ను కొద్దిగా ఒక రకమైన ఆలోచన విధానం, ఎందుకంటే యూనివర్సల్గా ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాడిని కానీ బిజినెస్ మ్యాన్గా. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏం చూడకుండానే పోతున్నారు. ఓకే. కాబట్టి ఏదో ఒకటి మనం రాజకీయాలంటే నేను మరి అంత పెద్దగా చేయలేకుండా నాకున్నంతవరకు మా ప్రాంతంలో కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అప్పుడు నా గత శాసనసభ్యుడు కూడా స్వాతంత్రం రాకముందు నిజాం ప్రభుత్వాలు, బ్రిటిష్ ప్రభుత్వాలు ఎట్లా ఒక దాష్టికాలు చేసి దౌర్జన్యాలు చేసి ఎట్లయితే ప్రజలను భయపెట్టి పోలీసుల కేసుల ద్వారా, అక్రమ కేసుల ద్వారా యూనిఫామ్తో పరిపాలించి భయపెట్టారు. నేను అనుకున్నాను ఇది అసలు స్వాతంత్రం ఎందుకు, ఈ తెలంగాణ ఎందుకు, ఇది ఎవరి గురించి వచ్చింది తెలంగాణ, సిద్దిపేటోడి గురించా, సిరిసిల్లోడి గురించా, లేకపోతే గజ్వేలోడి గురించా, అంటే ఎందుకు వచ్చింది తెలంగాణ, ఎవరి గురించి వచ్చిందని ఒక ఆలోచన వచ్చింది. తెలంగాణ వచ్చిందేమో నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, దాని గురించి శ్రీకాంతాచార్యము ఆత్మాహుతి చేసుకున్నాడు, కానిస్టేబుల్కి ఇష్టే కాల్చుకున్నాడు, యాదిరెడ్డి మొయినాబాద్ యాదిరెడ్డి ఉరిపెట్టుకున్నాడు, నిషాగిరెడ్డి గొంతు పోసుకున్నాడు, స్వర్ణక్క రైలు పట్టాల కింద తలబెట్టింది, వీళ్ళందరూ వచ్చింది ఈ కల్వకుంట కుటుంబం గురించి అని ఒక బాధ, ఆవేదం. ఓకే. ఒక కుటుంబం గురించి అయితే కాదు కదా, కాదు. లేకపోతే గ్లాసులలో సోడలు పోసేటోడికి రాజ్యసభ సభ్యులు, కాళ్ళొత్తుడికి ఎమ్మెల్సీలు. నేను అనుకున్నాను శ్రీకాంతాచార్య తల్లికి రాజ్యసభ ఇస్తారేమో అనుకున్నాను, శ్రీకాంతాచార్య తల్లికి మంత్రి పదవి ఇస్తారేమో అనుకున్నాను. సో ఇవన్నీ మిమ్మల్ని ప్రభావితం అట్లా ఇట్లాంటి సంఘటనలు, కొద్ది రాజకీయ నాయకుల ఒక రకమైన ఆలోచన విధానము అంటే ఏదో ఒక రకంగా కొద్దిగా. సరే, మీరు చూసినంత వరకు రాజకీయ నాయకులందరూ కూడా దాన్ని ఒక స్టేటస్ లా ఫీల్ అవుతున్నారు. కొందరు మీరు చూసినంత వరకు కొందరు రాజకీయ నాయకులు స్టేటస్ లా ఫీల్ అవుతున్నారు. 90%. ఎస్, డన్. ఓకే. ఎట్ రైట్ నో మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ మీద కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సో మరి ఈ రెస్పాన్సిబిలిటీని మీరు స్టేటస్ లా చూస్తున్నారా, లేకపోతే మీ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? అసలు ఈ మిగతా జీవితం ఏదైతే ఉందో దేవుడిచ్చిన ఇది మరో జన్మ అనుకుంటున్నాను. ఓకే. దీనికి ఏదో మరి ఇన్ని రోజులు కుటుంబం గురించి బతికాను, నా సొంతాన్ని గురించి బతికాను, కానీ ఇప్పుడు సమాజం గురించి బతుకుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక చిన్న ఇష్యూ చెప్తున్నాను. నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేస్తున్నాను అనేది. ఓకే, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న కొద్ది రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలించే నాయకులు, ఎటువంటి కనీస నైతిక విలువలు లేని ఉన్నతమైన పదవుల్లో ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాజ్యాంగేతర శక్తులు, ఇంటి రకరకాల ఈ రాజ్యాంగాన్ని చెరబడిన వ్యక్తుల గురించి నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మేము చిన్నప్పటి నుంచి 54 సంవత్సరాల నుంచి 2 తరాలు కరీంనగర్, నిజామాబాద్ అండ్ ఆ ప్రాంతం పాత బస్తీ, మహబూబ్నగర్ కొద్ది పార్ట్, వరంగల్ కొద్ది పార్ట్, ఈ గల్ఫ్ మైగ్రెంట్ మాకు బాగా ఒక దారుణం. ఇంటింటికి ఇప్పుడు పంజాబ్లో కొన్ని అదర్ స్టేట్స్లో ఎట్లయితే ఆర్మీలోకి పోతారో, ఆర్మీలోకి పోయిన సంవత్సరం కోసం వస్తాడు, కానీ ఇక్కడ పోయిన వాళ్ళు ఒక్కోసారి 10 సంవత్సరాల వరకు రారు. కొన్ని సందర్భాలు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఇంకా దారుణం, చనిపోతే శవాలు రావు, ఉంటే ఇంటికి రారు, లేకపోతే అక్కడ రకరకాల సమస్యలు. అక్కడ ఇస్లామిక్ కంట్రీస్, ఆ లాస్ వేరు, వీళ్ళకి తెలిసి కొద్దిగా తెలియక కొద్దిగా అక్కడున్న లా అండ్ ఆర్డర్స్ని ఫాలో కాలేక ఇవన్నీ సమస్యలు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఇదే రాజకీయాలకు చేంజ్ చేశారు అనే వాళ్ళకి మాత్రం ఈ తెలంగాణ సమాజం కూడా ఇలా దయచేసి, నాకన్నా ముందు ఉత్తర తెలంగాణలో మంత్రులు లేరా, ఎమ్మెల్యేలు లేరా? జైత్యాల కావచ్చు, కొరుట్ల కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు, అక్బరుద్దీన్ కావచ్చు, మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు కావచ్చు. కానీ మా ప్రాంతంలో ఇంటికొక్కరు వెళ్ళారు. జైత్యాల, రాయికాలు, కత్లపూరు, రుద్రాంగి, ధర్మపురి అని ఇట్లాంటి ఆ ప్రాంతం అంతా ప్రతి ఇంటికొక మనిషి, ప్రతి మండలంకి ఒక బొంబాయి బస్సు. ప్రతి ఒక్కడు చూశాడు 50 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు. వీళ్ళు మామూలు రాజకీయ నాయకులు గారు, వీళ్ళు 50 ఏళ్ళు ఏడిసి అలసిపోయింది ఆ ప్రాంతం. చనిపోతే శవాలు లేదు. సుమారు నేను తెప్పించాను శవాలు, నాకు తెలుసా బాధ ఏందో. అదే అడిగాను అసెంబ్లీలో. ఓకే, చస్తే ఎన్ని రోజులు ఏడాలి అధ్యక్ష అని అడిగాను. ఎన్ని రోజులు ఏడమంటారు? ఒకడు 3 రోజులు ఎడతాడు, ఒకడు 12 ఎడతాడు. ఈ ఉత్తర తెలంగాణ ప్రజలు ఎన్ని నెలలు ఏడాలి? భార్యలు, తల్లులు, తండ్రులు. ఇదే సమాజంలో ఉన్నోడు
సమాజం మీద అవగాహన ఉన్నోడు, సమస్యల మీద కొద్దిగా అవగాహన ఉన్నోడు రాజకీయాలకు వస్తే బంగారు తెలంగాణ ఒకడు తాగుబోతూ మాజీ ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ ఒక ఇత్తడి తెలంగాణ తుప్పుపట్టిన తెలంగాణ చేసిండు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇది ఎలా ప్రజెంటేషన్ చేయాలంటే ఒక కూలిపోయే గోడల మధ్యన దళిత బిడ్డల హాస్టల్లో ఐలాపూర్ అనే గ్రామంలో 54 సుమారు 1974 అంటే సుమారు ఒక 50 సంవత్సరాల కింద వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిన సలాకల స్టీల్ మొత్తం తేలిపోయి గోడలు సగం అయిపోయి కూలిపోతుంది ఒకవైపు నుంచి. అందులో 55 మంది దళిత బిడ్డలు ఉన్నారు. అందరూ దళిత నాయకులే, అందరు దళితుల కోటల రాజకీయ పదవులు. ఓకే, నేను సబ్జెక్టులకు పోవట్లేదు, కానీ దళిత నాయకులు ఎటు పోయినారు, సమాజంలో నాయకులు పోయినారు, సాంఘిక సేవలు ఎటు పోయినారు. 54 సంవత్సరాలకు ఒక హాస్టల్లో పిల్లలు 200 మంది నుంచి 50 మందికి వచ్చారు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా చదువు తర్వాత బిడ్డ అయితే బతకాలి కదా. బిక్కుమని బతున్నా పోయారు. అదే అడిగాను, రండి అధ్యక్ష రండి, మొత్తం ఈ శాసనసభ్యులు అందరినీ తీసుకుని ఐలాపూర్ రండి అని చెప్పి. అంటే పేదవాడంటే మీకు పట్టింపు లేదు, పేపర్ ప్రకటనల వరకే ఈ పరిమితం ఈ రాజకీయ నాయకులు. అంటే గొంతు ఎందుకు పలుకుతుంది, అది ఇప్పుడు 2,43,00,000 శాంక్షన్ అయింది. బరాబర్ అడిగాను ఇంటిగ్రేటెడ్. కొడంగల్కి ఎందుకు ముఖ్యమంత్రి గారు, మాది కూడా మేము కూడా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు కూడా పన్నులు కడుతున్నాం కదా, మేము GST కడుతున్నాం, మేము ఎక్సైజ్ డ్యూటీ కడుతున్నాం, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం. మా డబ్బులు కూడా ఉన్నాయి కదా రాష్ట్రంలో. నెలకు 20,000 కోట్ల ఆదాయంలో మాది కూడా ఉంది కదా. మా డబ్బులు నువ్వు పెట్ట దోసుకుపోతావు, మా వాట మాకు కావాలి కదా అడిగాను. కాబట్టి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ అయింది 200 కోట్లది. అడిగాను కాబట్టి హక్కులు. నిజంగా ఉందంటారా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ వేరియేషన్? నో వాట్ ఇప్పుడు ఉత్తర తెలంగాణ అంటే మీకు మళ్ళీ నేను ఫస్ట్ చెప్పింది వేరు, ఆ వేరియేషన్ వేరు, రాజకీయ అవి వేరు. అంటే ఇప్పుడు మాత్రం వాళ్ళకి తెలియకుండా అన్యాయం చేస్తున్నారు, కావాలని కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ముఖ్యమంత్రి గారు కొడంగల్ ముఖ్యమంత్రులు అంటే తెలంగాణకు ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు కన్న తండ్రి వండి నీకు 33 మంది బిడ్డలున్నారు, 33 మందికి అన్నం సరిగ్గా పెడతావా పెట్టావా? పెట్టినప్పుడు నీకు ఇష్టమైన ఒక కొడుకున్నాడు, ఆడు స్పోర్ట్స్ బాగా ఆడుతున్నాడు, ఒక గ్లాస్ మిల్క్ ఇస్తావు ఎక్స్ట్రా, తప్పేముంది? నీకు కొడంగల్ నియోజకవర్గం మాత్రమే, కొడంగల్కి ఒక గ్లాస్ పాలు ఎక్కువ ఇవ్వు. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి మాకు ఇచ్చి 1 కోటి రూపాయలు అయినా 1000 కోట్లు కొండవేయండు. అలా ఆస్తి అంటున్నా, అలా అయ్యవ సంపాదించిన ఆస్తి, అలా అన్నదమ్ములు డొనేషన్ ఇచ్చిన ఆస్తి, ఇదే అడుగుతున్నా. ఇప్పుడు రేపు తెల్లని అడగలేదు అనుకో, భవిష్యత్ తరాలు నన్ను అడుగుతాయి 20 ఏళ్ళ తర్వాత. అరే అక్కడ పనికిరానోడు ఎమ్మెల్యే ఉండే, ఒకప్పుడు కొడంగల్లోడు దోసుకపోతుంటే ఆర్మూరోడు అడగలేకపోయిండు, చాతగానోళ్ళు మేమైతే ఎట్లా అంటున్నామో వాళ్ళు మమ్మల్ని అంటారు. మరి ఇది కావాలంటే మీకు ఇప్పుడు గౌరవనీయ చీఫ్ సెక్రటరీ గారు అన్నారు 3 సార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన, ఏ నియోజకవర్గం ఎంత ఇచ్చినావు, ఆర్మూర్కి ఎంత ఇచ్చినావు, కొడంగల్ మధ్యలోకి ఎంత ఇచ్చినావు చెప్పన్నా, చెప్తలేరు. ఏమైనా చదువుకోలేదా, మాకు సమస్యలు తెలియదా, మాకు దేశ రాజ్యాంగం తెలియదా, లేకపోతే వాళ్ళ బిజినెస్ తెలియదా, చీఫ్ సెక్రటరీ ఏందో తెలియదా? అడగారా? దీంట్లో పాపం కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఈ పాపం ఊరికనే పోదు. మీకు నేను చెప్పేది, మీకన్నా 10 కోట్లు వచ్చినాయి, అటు 1000 కోట్లు కూడా పోతున్నాడు. ఆ 3 జిల్లాల వాళ్ళ నిధులన్నీ దోసుకుపోతున్నారు. బహిరంగంగా చెప్తున్నా. ఎవడైతే తప్పు చేస్తున్నాడో తెల్లారు మళ్ళీ మా అమాయకుల బిడ్డని చంపుతారు వీళ్ళు కొడుకులు. వ్యత్యాసాలు వస్తాయి, డే బై డే డిఫరెన్స్ వస్తుంది. ఓడో ఒక రాజకీయ నిరుద్యోగి ఉంటాడు కేసీఆర్ లాగా, వాడిగా చీమలు పెట్టిన సమస్యల మీద పోరాడుతుంటాం మేము. ఆసిఫాబాద్ గిరిజన బిడ్డలు కావచ్చు, ఆదిలాబాద్ లంబడి బిడ్డలు కావచ్చు, ఈ బిడ్డలంతా పోరాటాలుగా ఇక రాజకీయ నాయకులు చూస్తారు. దాంట్లో జై ఉత్తర తెలంగాణ అంటాడు. సమస్య ఎటో పోతుంది, పరిష్కారం ఎటో పోతుంది. మళ్ళీ కేసీఆర్ ఇంట్లోకి ఎట్లయితే కేసీఆర్ అనుభవించిండో సౌదీ షేక్ లాగా ప్రాబ్లం డైవర్షన్. ఇంకా డైవర్షన్. రేపు ఇప్పుడు జూన్ 14 2014 జూన్ 2 కన్నా బిఫోర్ కేసీఆర్ వేరు, ఆఫ్టర్ కేసీఆర్ వేరు. ఒక నియంత్రణ ఎట్లా చూడొచ్చు అనేది మనం చూసినాం. అంటే ఈ స్వాతంత్రానికి ఈ తెలంగాణ తెచ్చుకోవడానికి ఎటువంటి 1% అర్థం లేనితనం. కొడుకు, కూతురు, అల్లుడు, అదిన కొడుకు, కూతురు మహారాణి, కొడుకు షేకు, ఇక ఆయన ఒక అల్లుడు అయితే మొత్తం కమాండర్ సైన్యాధిపతి, ఇక ఇంకొక ఆయన తోడల్లుడు కొడుకుంటాడు, ఇంకొక ఆయన సంతోషరావు, ఇక ప్రపంచం ఆయనే మేధావి అన్నట్టు. టాబ్లెట్ ఇచ్చాడు కూడా రాజ్యసభ ఇస్తావా? ఇక నీకు ఎవడు మడుగులు వస్తే వాడికి ఎమ్మెల్సీలు ఇస్తావా? మరి ఎటువైనా మరి తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, సకల జనులు, సమ్మె అంటివి, పొయ్యి అంటివి, బొంబాయి అంటివి, దుబాయ్ అంటివి, బొగ్గుబాబు అంటివి, ఎటువైంది నీ 10 ఏళ్ళల్లా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినావు. ఇప్పుడు ఎవరు కడతాడు? 6,700 కోట్ల కల్వకుంటాడు కడతారా? ఎవరు కడతారు? నువ్వు కట్టాలా, కెమెరామెన్ కట్టాలా, ఇప్పుడు నువ్వు వచ్చిన ఆటోడు కట్టాలా, బస్సు డ్రైవర్ కట్టాలా? ఈ నెలకు 6,500 అడ్డు కడుతున్నాం. ఇది ఓన్లీ కేసీఆర్ కుటుంబం వల్లనే. ఫర్ ఎగ్జాంపుల్ సమస్యలు చెప్తున్నాం. సరైన వాళ్ళు రాజకీయాలకు రాకపోతే అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఓకే,
నేను అనేది ఏంటంటే నేను రాజకీయాలకు వచ్చి చెప్తున్నా బరాబర్ చెప్తున్నావు బరాబర్ 50 ఏళ్ళ నుంచి ఎవరు ఎత్తలేదు ఇలా గల్ఫ్ సమస్య గురించి ఎత్తిన అందరు బతుకున్న వాళ్ళకి ఎత్తాను నేను చచ్చిన వాళ్ళకి కూడా ఈరోజు న్యాయం చేసిన 5 లక్షల రూపాయలు ఆల్రెడీ డిక్లరేషన్ ఆర్డర్స్ ఇచ్చేశారు 6 కోట్లు శాంక్షన్ అయిపోయినాయి అందరు బతికిన వాళ్ళకి ఎత్తారు బతికటి వాళ్ళకి వెళ్తారు నేను చచ్చిన శవాలకు కూడా న్యాయం చేసిన ఎడారిలో చచ్చిన శవాలు ఆకాశంలో ఉన్నాయి ఆకాశంలో ఉన్న శవాలకు కూడా డబ్బులు ఇప్పించాను దమ్మున్న ఏ నాయకుడు నచ్చి మొదట ఛాలెంజ్ ఉన్నాను అంటే కమింగ్ టు మీ నియోజకవర్గం మీరు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ ప్రతిపక్షంలోనే ఉన్నారు సో మరి మీ నియోజకవర్గానికి ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు అసలు నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి ఎంతవరకు ఫైట్ చేస్తున్నారు అసలు ప్రజలను ఏ విధంగా చూస్తున్నారంటే ఏం చెప్తారు ఎందుకంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీన్స్ సోషల్ మీడియాలోనే మేము కూడా చూసింది రాకేష్ రెడ్డి గారికి కూడా సొంత నియోజకవర్గంలో అక్కడక్కడ అన్ని చోట్ల కాదు అక్కడక్కడ అనుకున్నంత ఫేవర్గా లేరు ప్రజలు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది అట్లనే ఉండాలి ఎందుకలా మళ్ళీ లేకపోతే ప్రజాస్వామ్యంలో అన్ని చోట్ల అనుకూలంగా ఉంటే మేము కూడా ఇట్లా కేసీఆర్ లాగా అవుతాం మేము కూడా రేవంత్ రెడ్డి లాగా మోసగలం విమర్శించే వాళ్ళు కావాలి 100%. నేను కొద్దిమందిని కూడా అంటాను అన్న మాకు బీజేపీలోనే రావాలని ఉంది తెలుసు అంటే ఈరోజు దేశం గురించి ధర్మం గురించి అంటూ ఉంటారు చాలామంది నేను అంటాను మీరు అక్కడనే ఉండాలి కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్ కానీ మా మొత్తం మంచి వాళ్ళు మా యొక్క నచ్చారు అనుకో ఇంకా దళితంగా తయారవుతుంది దేశం అండ్ మంచి వాళ్ళు అన్ని చోట్ల ఉండాలా అట్లనే విమర్శించే వాళ్ళు కూడా ఉండాలి ఓకే వాళ్ళు కొంతమంది కొన్ని క్రాసెస్ అవుతారు కాబట్టి ఇష్టం దిస్ డెమోక్రసీ పవర్స్ ఇచ్చినాయి కాబట్టి ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి కానీ ఒక్కటి మాత్రం చెప్పగలగాలి ఒకవేళ ఈ 15 నెలల ఆర్మూరు ఫస్ట్ ఒక్కటి మాత్రం ఎవడి గుండె మీద మిషన్ పెట్టినా ఏదో సినిమాలు ఉన్నట్టు గుండె చెప్పాలా గత 10 సంవత్సరాలు అక్కడ అనుభవించిన అక్రమ కేసులు కావచ్చు అవినీతి కావచ్చు కుటుంబ పాలన కావచ్చు హత్యలు కావచ్చు అరాచకాలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఇవన్నీ జరిగినాయి 10 ఏళ్ళల్లో అసలు వాక్ స్వాతంత్రమే లేనట్లు అసలు గొంతే లేనట్లు మోగబోయిన ప్రాంతం అది నేను వెళ్ళక ముందు ఆర్మూరు నిజంగా ఎవ్వడు ఆ మొత్తం 87 గ్రామాల ప్రజల మీద మీరు గుండెల మీద మీరు మిషన్ పెట్టండి నిజంగా నేను అన్న దాంట్లో అబద్ధమైతే రేపు ఏ శిక్షకైనా సిద్ధం నేను అంటే ప్రజలను అడిగితే ఇదే రిపోర్ట్ వస్తుంది 100% అక్కడికి వెళ్ళి టిప్పర్ల మీద హత్యలు టిప్పర్లతో దొక్కించి హత్యలు దళితుల బిడ్డల మీద ప్రతి ప్రజాస్వామ్యంగా ఏదైనా యువకులు ఏదైనా స్టేటస్ పెడితే వెంటనే జైలు ఇంటి ముంగట పోలీస్ స్టేషన్ బండ్లు అధికారులను ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్గా తిట్టడం అక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు ఆ శాసనసభ్యులు కుటుంబ సభ్యులు కావచ్చు అతని సన్నిహితులు కావచ్చు ఊరూరులో 4 గుండాలు మరి ప్రజలకు ఎంత దగ్గర అవుతున్నారు రాకేష్ రెడ్డి గారు నిత్యం నియోజకవర్గం కోసం ఆలోచిస్తూ ఉన్నారు మరి మీ ప్రత్యర్థుల నుంచి మీకు సపోర్ట్ ఉందా ఏంటి అసలు అక్కడ అంటే అందరూ ప్రజా సమస్యలు ప్రత్యర్థులతో అనుకూలత కోరుకోను ప్రతి ఒక్కరు కోరుకుంటానండి నా ప్రజలు బాగుండాలి అంతే అంటే ముఖ్యంగా ఆర్మూర్ నన్ను గెలిపించిన చేతులు అవి నా గొంతుకు పానం ఈ గొంతు ఇప్పుడు ఈరోజు ఎందుకు వచ్చినావు నువ్వు నేను ఇంతకుముందు 50 ఏళ్ళ ముందు కూడా ఉన్నా కానీ 50 ఏళ్ళ నుంచి ఉన్నాయి గొంతున్నది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అంగం ఉన్నది అంతున్నది కానీ నువ్వు రాలేదు నా దగ్గరికి నా గొంతు నా ఏదైతే ఆవేదన ఈరోజు సమాజం వింటుందో సమాజం చూస్తుందో దానికి మొత్తం 100% కారణం ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అంటే ఒక 3 నెలల నన్ను అంటే తమ బిడ్డ 3 నెలలు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయ రంగంలో ఉన్నారు వాళ్ళు అనుకున్న రేంజ్కి పోలేకపోతున్నారు ఎమ్మెల్యే ఓకే అదే నా విషయంలో అయితే చెప్తున్నాను 3 నెలల్లో నేను ఎవరినో తెలియకుండా నా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా నా కుటుంబ నేపథ్యం తెలియకుండా నా వ్యాపార రంగం గురించి తెలియకుండా నేను ఎక్కడ ఉంటున్నాను అసలు 30 సంవత్సరాలు సరైన సంబంధం లేవు ఆ ప్రాంతం నుంచి ఏదో కొద్దిగా ఇండస్ట్రీస్గా వేరు కొద్దిగా చారిటీస్ వేరు కానీ మిగతా విషయంలో ఒక రాజకీయాల్లో పెద్ద ప్రమేయం లేని వ్యక్తిని 3 నెలలు నన్ను ఆదరించి 30,000 ఓట్లతో గెలిపించారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను మీకు అనిపించిందన్న అంటే కాన్ఫిడెన్స్ ఉందా మీకు దిగుతున్న రోజు బరిలోకి ఫస్ట్ రోజే చెప్పాను దిగుతున్న రోజే నేను మా కజిన్స్కి చెప్పాను విజయం చిన్న సంతోష్ వాళ్ళు ఉంటారు అందరు కొందరు అంటే విజయం కాదు అసెంబ్లీ పాస్లు కూడా రాసుకోమని చెప్పాను అవునా ఓకే అంటే ఏంటన్నా అది కాన్ఫిడెన్స్ అనొచ్చా లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చా అది ఏదైనా అనుకో నాకైతే నా మీద నాకున్న నమ్మకం అవును ఇప్పుడు హోంమంత్రి అవుతా అంటున్నాను రాసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మీరు హోంమంత్రి ఇంటర్వ్యూ తీసుకుంటారు వచ్చే ప్రభుత్వం ఫస్ట్ నీ మీద మన మీద నమ్మకం పెంచుకోవాలి ఓకే మన మీద మనం నమ్మకం పెంచుకుంటేనే నమ్ముతాడు ప్రజలు కూడా ఎందుకు నమ్ముతారు ఇప్పుడు నన్ను ఎందుకు నమ్మారు ఇప్పుడు మా దగ్గర ఒకతను ఉన్నాడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి బియ్యం వంచుతాడు అది వంచుతాడు సిమెంట్ బెంచ్లు ఇస్తాడు మా ప్రత్యర్థి ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రజలు నమ్మలేకపోతున్నారు ప్రజలకు నమ్మకం కలిగించలేకపోతుంది నాయకుడు నమ్ముతలేరు ప్రజలు ఈరోజు వ్యాపారం గురించి వచ్చాడు మమ్మల్ని తాకట్టు పెట్టేది హైదరాబాద్ వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చాడు అలా కాదు కదా నేను అన్ని వ్యాపారాలు ఉండిపోయాను మీకు సేవ చేస్తానని అండ్ వ్యాపారాలు ఒకటి అండ్ మీరు అక్కడ లోకల్ అనేది మీకు ఏమైనా ప్లస్ అయిందా
అంటే మీరు పుట్టింది కూడా అక్కడే, పెరిగింది అక్కడే, చదువుకుంది అక్కడే. అది చాలా సంవత్సరాల గ్యాప్ కదా, నాకు 30 సంవత్సరాల గ్యాప్ వచ్చింది నా ప్రాంతానికి. నేను ఎవరికి తెలియను, మా విలేజ్ తప్ప ఎవరికి తెలియను అక్కడ. చారిటీస్ అనేది చారిటీస్ జరుగుతూ ఉంటాయి, ఎవరో ఊర్లో ఒకరికి నలుగురికి ఇచ్చినంత మాత్రం ఊరందరికి వెళ్ళడం లేదు, ఊరందరూ ఓటు వేయడం లేదు. అది ఒక రకమైన అక్కడున్న పరిస్థితులకు, అక్కడున్న ఒక దుర్మార్గుడికి ఎదుర్కొంటాడు, సరైన వచ్చిండు, ఆర్మీకి వెళ్ళి వచ్చినట్టున్నాడు, నిజంగా మా కడుపులో ఊడితే ఎట్లుంటాడో బిడ్డ అన్నట్టు అట్లా ఆశీర్వదించారు అక్కడ గ్రామాలల్లో. అంటే వాళ్ళు అట్లా చూసుకున్నారు నన్ను. అంటే మీనింగ్ బిడ్డ సల్లంగా బతుకు బిడ్డ, నువ్వు ఎట్లనకి వెళ్తావు బిడ్డ. ఇప్పుడు 80 సంవత్సరాల వృద్ధురాలు ఏముంటుంది, చదువుకొని ఒక ప్రాంతం ఒక పల్లెలలో వెళ్తే సల్లంగా బతుకు బిడ్డ, నువ్వు గెలుతావు బిడ్డ. అంటే వాళ్ళు ఏమన్నా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన రా, లేకపోతే వాళ్ళకి ఏదో అనిపించి నాకు దుర్మార్గుని మీద తొడగొడుతున్నాడు, అయ్యో ఈ బిడ్డకు మేము అందరం ఊపిరి పోయాలని 3 నెలలు పోసిండ్రు. ఇప్పుడు అట్లాంటి విషయంలో కదా ఇప్పుడు నేను మాట్లాడే సమస్యలు కూడా అదే. నేను ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఎక్కడ కూడా ఇంకా బహిరంగంగా అంటే టీవీలలో మాట్లాడటం వేరు. తెలంగాణ అసెంబ్లీ నిర్వాహకు నేను మాట్లాడిన సమస్యలు అవే. దళితులు, పేదవాళ్ళు, నీడీ పీపుల్, పూర్ పీపుల్, హెల్త్, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇవన్నీ ఆలోచిస్తాను. ఇప్పుడు మనం కూడా అన్నాను మనకి ముఖ్యమంత్రి గారితో, 2 జిల్లాలలో ఒక SEZ ఉంది, ఒక ఇండస్ట్రీ తీసుకురండి, 40 లక్షల 1,49,00,00,000 500 కోట్లని పెద్ద పెద్ద ఓటింగ్స్ పెట్టుకున్నాం మనం. బేగంపేట వర్ది సిటీ అంతా ఏదో వేయొచ్చు స్విట్జర్లాండ్. ఆ పోయిన సంవత్సరం 40,000 కోట్లు వచ్చినాయి, అవి ఎక్కడో ఓడి చెప్పారు. ఆ ఇండస్ట్రీలు ఎక్కడున్నాయి ఓడి చెప్పాడు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి చెప్పరు, ఎవరికి వచ్చినాయి చెప్పరు. ఈరోజు ఏం కావాలి ప్రజలకు అది అడగాలి, సాధించాలి. ఇప్పుడు నా వాటికైతే పోరాడుతున్నా, ఓకే నాకు న్యాయమైన వాట అందుతలేదు, పోరాడినా కానీ మ్యాక్సిమం ట్రై చేయగలుగుతున్నా. ఇప్పుడు 2 కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ శాంక్షన్ అయినాయి. ఓకే ఫౌండేషన్ స్టోన్ వేసి దాన్ని ముందర అభివృద్ధి తీసుకెళ్ళినప్పుడు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఈరోజు ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళు స్వేచ్ఛగా ప్రశాంతంగా సాయంత్రం 8 గంటలు మా ఊర్లల్లో నులక మంచం మీద వేసుకొని, లేదు కొంతమంది బీడీలు చేసుకుంటే షాపులలో కూర్చుంటారు. మంచిగా అప్పటి 30 ఏళ్ళ కింద పాటలు, 40 ఏళ్ళ కింద జానపద పాటలు పాడుకుంటూ బీడీలు చేసుకుంటున్నారు. కొంతమంది పొలాలకు వెళ్ళి వచ్చి మంచి హాయిగా ప్రశాంతంగా నులకమించమండి ఆ చంద్రుడిని చూసుకుంటా, ఆ చంద్రుల్లోనే నన్ను చూసుకుంటున్నారు. నువ్వు వచ్చినావు రజా, నీ వల్ల ఊర్లో ఏం గొడవలు లేవు, మనులు లేవు, కేసులు లేవు, ఇలా ఈ ఊరికి 4 ఉండు ఈ ఏమన్నా పేర్లు కూడా చిల్లరగా మాటలు అసహ్యం కూడా కొన్ని వ్యక్తం, కానీ అంత దారుణాలు ప్రవర్తించేవాళ్ళు. ఆ ఊరికి 4 ఉండేవాళ్ళు, వాడికి మాజీ శాసనసభ్యుడికి అనుచరులు. ఈరోజు ఒక్కొక్కరు కూరలు వీకిన పాములు లాగా ఉన్నారు. అంటే రాజకీయాలు బాగా అలవాటు అయినాయి. అంటే జనరల్గా రాజకీయాలు అంటే ఎత్తులు పై ఎత్తులు ఉండాలి కదా, మరి మీకేమో రాజకీయ అనుభవం కొంచెం తక్కువనే చెప్పొచ్చు. నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత మంచిది రాజకీయాలు నా ఉద్దేశంలో. అంతే పెద్ద సంపాదించుకునేది ఏమున్నది. నేను రాజకీయాలకు రాకముందే కోకాపేట విల్లాలలో ఉన్నా, మర్సిడెస్ కార్లలో ఉన్నా. చూడండి లగ్జరీ కాదండి, ఇంకా చూడండి లగ్జరీ లేదు, ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్, 7 స్టార్ లైఫ్ స్టైల్ అన్నీ చూశాను. కాబట్టి ఇప్పుడు నా గ్రామీణ ప్రాంతాలల్లో నా ఆర్మూర్ నియోజకవర్గానికి ఏదో ఒకటి సాధించాలి. తెలంగాణ సమాజంలో అంటే ఒకటి ఆర్మూరే కాదు, తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతాలు ఏమేమి మౌలిక వసతులను కొట్టుమిట్టాడుతున్నాయి, అట్లాంటి మౌలిక వసతులను కొట్లాడటం. దానితో పాటు ఆత్మగౌరవంతో బతకాలి. కాబట్టి మనం కూడా మన చరిత్రను మరిచిపోకుండా, భవిష్యత్తుని మళ్ళీ గతం చేసుకోకుండా, అట్లా ధర్మాన్ని గురించి కొద్దిగా జాగృతి పరచడం, మేల్కొల్పటం సమాజాన్ని, ఆ రకంగా ముందుకెళ్తున్నాను రాజకీయ. అంటే ఇప్పుడు ఈ ధర్మం, జాగృతి, వీటి గురించే బీజేపీని ఎంచుకున్నారా మీరు? అంటే అలా అని కాదు, కానీ మీరు చెప్పండి మరి ఏ పార్టీలో నేను పోవాలంటే. దేశం గురించి ఆలోచించే పార్టీ లేదు, కొన్ని పద్ధతుల మీద నిలబడ్డ పార్టీ. ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణ తీసుకుందాం. కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అంటే ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఏదో కంపెనీ, వాళ్ళ ఇంట్లో కంపెనీ ఫామ్ హౌస్లో పడుకుని 12 ఏళ్ళ నుంచి ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా 15 ఏళ్ళ నుంచి ఎవరు అడగరు. అదే వేరే పార్టీ అయితే ప్రతిపక్షంలో తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరే పార్టీలో అనుకో, ఏదో ప్రజాస్వామ్య పద్ధతులతోని అంటే ఒక రకంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న పార్టీలు ఉంటే 15 ఏళ్ళ నుంచి ప్రతిపక్ష నాయకుడు అంటడా. ప్రజలు మూసి అనుకుండా చదువుతున్నారు, హైడ్రా అనుకుండా చదువుతున్నారు, లడ్చర్ల గిరిజన బిడ్డలు చదువుతున్నారు. ఒకవేళ రైతులు మొత్తం రుణమాఫీ కాలేదు, సన్నబడ్డాలకు డబ్బులు లేవని విద్యార్థులు గ్రూప్ 1లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొడుతున్నారు. అశోక్ నగర్ చౌరస్తాలో మళ్ళీ రక్తపట్టిలు కొడుతున్నారు. 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 57 మంది మన హాస్టల్ నుండి బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరైనా ఉంటాడా ప్రతిపక్షంలో? ప్రపంచంలో ఇక్కడ కాదు, చలో పదిలేండి. ఈ పింకిగాలకు చెప్తున్నాయి మన అంటే బాధపడతారు కానీ కాదన్నా. ఇప్పుడు ఇంటి నిండా నాయకులు ఉన్నారని మీరే అంటున్నారు. మేబీ ఆయన ఫామ్ హౌస్లో ఉండి దిశానిర్దేశం వీళ్ళకి చేస్తున్నారేమో ఒకవేళ. మరి అదేందుకు ప్రతిపక్ష పాత్ర ఇంకా అంటే వీళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చి ఫైట్ ఇచ్చి
అంటే సోకులు నీకు సాకులు నాకు నీ కొడుక. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా నీకు మేచుట్టు ఉన్నది అంటున్నావు కదా, నువ్వు పెద్ద అనుభవం పొందిన రాజకీయ నాయకుడు అంటున్నావు కదా, 1200 మందిని చంపినావు కదా నువ్వు, నీ అల్లుడు, నీ కుటుంబము రెచ్చగొట్టే చంపారు కదా. అగ్గిపెట్టి లేనివాడు పెట్రోల్ ఎక్కడ పోసుకున్నాడు, ఎక్కడ పోసుకుంటాడా? ఇప్పుడు నువ్వు బండిలో పెట్రోల్ లేకుండా పోతావు ఎటన్నా రోడ్డు మీద, మరి నువ్వు అగ్గిపెట్టి పెట్టుకుని పెట్రోల్ పోసుకోవాలి కదా. అంటే నువ్వు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టినేమో శ్రీకాంత్ సార్కి ఇస్తావా? కానిస్టేబుల్కి ఇచ్చే కేసీఆర్ మాట్లాడితే కానిస్టేబుల్కి ఇచ్చే కాల్చుకోవాలా? కవితమ్మ జాగృతి ఏమంటారు, బతుకమ్మలు ఆడితే స్వర్ణక్క తల రైలు పట్టాల కింద తల పెట్టాలా? ఇది నేను అడిగేది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి ఏం కావాలి అంతే ఆలోచిస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉండి ఎట్లా కొట్లాడాలి, ప్రజల సమస్యల పట్ల ఎట్లా నిలదీయాలి. ఎక్కువ గ్రామీణ నేపథ్యం. ఓకే, పట్టణంలో ఉన్న అవి కూడా సమస్యలు. ఇప్పుడు ఏమంటారు, అది మూసీ బాధ్యతల నుంచి కొట్లాడాము, హైదరాబాద్ నుంచి కొట్లాడాము, సంఘటనలు వస్తే లడ్చర్ల బాధ్యత నుంచి కొట్లాడాము. ఇంకా ప్రతిపక్షం అన్నప్పుడు ప్రజల సమస్యలు వెలిగిదీయాలా, ఆ సమస్యల నుంచి నేర్చుకొని రేపు అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్యలు అయితే మనం గమనించినాము, ఏ సమస్యలు అయితే నోటు చేసుకున్నామో అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఎస్. అండ్ కమింగ్ టు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్, ఇప్పుడు రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకింగ్ అంతా మీ బీజేపీకి ప్లస్ అవుద్దా లేకపోతే కాంగ్రెస్కి ప్లస్ అవుద్దా? అంటే మొదటి నుంచి కూడా బీజేపీకి మరో పార్టీయే బీఆర్ఎస్ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మీరేమో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ విమర్శించే పనిలోనే ఉన్నారు. మరి నిజంగా మీరు అన్నదానికి చెప్తున్నాను. అంటే 10 మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు 6,500,000 కోట్లు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఓకే, ఇవన్నీ ఈరోజు మాకు ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, నెలకు 6,000 కోట్లు ఇస్తే మాకు నెలకొకటి అమెరికా అయిపోయేది కదా. మరి టారికే అన్నాడు, ఇస్తాంబుల్ అన్నాడు, టారికే అన్నాడు, కరీంనగర్ని టర్కీ చేస్తున్నాడు, అవుట్ సిటీని ఇస్తాంబుల్ చేస్తున్నాడు. అవి 6,500 కోట్లు నువ్వు ఏంది మేమే చేసుకుంటున్నాం కదా. లేని పని అప్పు మొప్పిపోయినావు కదా, మా భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టిపోయినావు కదా. నీ అనాలోచిత చర్యల వల్ల, నీ అవినీతి వల్ల, నీ కుటుంబ ప్రీతి వల్ల, నీ బంధు ప్రీతి వల్ల, అంతవరకే తప్ప ఆయన ఇప్పుడు उसका काम हो गए जी, वो बस सो गए, उसको सोने दो, एज भी हो गया, सब कुछ हो गया, आराम से रहने दो वहीं पर. उन्होंने फार्म हाउस में सोएगा तो अच्छा है, नहीं तो मतलब तेलंगाना के लिए बहुत एकदम जहर बनता हूँ बाहर आएगा तो. हाँ, पूरा नौजवान लड़का लोगों को भड़काते फैलाते, लोगों को कुछ सुसाइड का अटेम्प्ट करने के लिए नया सोचते रहते ना. इसका परिवार शुक्र है ना, मतलब आगे पूरा दुनिया खत्म करना उसका रहता. उन्होंने परिवार फार्म हाउस में रहता अच्छा है. वो తెలుగులో ఏమంటారు, ఆ పాము పడుకుంటేనే మంచిది ఫామ్ హౌస్లో. మరి ఓట్లు ఎవరు ప్లస్ అవుతాయి? ఓట్లు ఎవరు ప్లస్ అంటే ఇప్పుడు ఓట్లు ఒకటి చెప్తున్నానండి, ఓట్లు వేసే వాళ్ళంతా మేధావులు, ఓట్లు వేసే వాళ్ళంతా మేధావులు. రెండోది ఏంటంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, పట్టభద్రులు. వాళ్ళ పేరు చూడు ఎంత బాగుంది, పట్టభద్రులు. అండ్ ఉపాధ్యాయులు, అంటే భవిష్యత్ తరాలని తీర్చిదిద్దే వాళ్ళు. ఓకే, భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దేవాళ్ళు. అంటే దేశానికి ఏది మంచిది, మీరు ఎలా ఉండాలని, అట్లాంటి టీచర్స్ ఒకవైపు. పట్టభద్రులు అంటే ఈ సమాజం మీద కరెక్ట్ స్పృహ ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మీకు ఈ దేశం ఎలా ఉంటే బాగుంటుంది, ఈరోజు దేశంలో భారతదేశానికి వచ్చిన విలువ, భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన గుర్తింపు, ఒక అవినీతి లేని అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న భారతదేశం. ఇవన్నీ ఆలోచించి పట్టభద్రులు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి పట్టభద్రుల పూర్తి సంపూర్ణ నమ్మకం ఉంది నాకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈ దేశాన్ని ఐక్యత గురించిన నాయకత్వానికి, ఈ దేశాన్ని బాంబులు, బ్లాస్టింగులు, ఉగ్రవాద తీవ్రవాద చర్యలు లేకుండా భారతదేశం దృఢంగా తయారు చేసిన ఒక భారతీయ జనతా పార్టీని, ఇంకా దేశంలో ఈ రోజున్న ఇప్పుడు సమాజంలో ఆధునిక వసతులు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 8 లైన్ల రైళ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఐఎంలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, లేకపోతే చెర్లపల్లి రైల్వే స్టేషన్లు కావచ్చు, అంటే ఈ దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఒక ఆధునిక భారత్ కావాలా, వికసిత్ భారత్ కావాలా అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అవసరం సామాన్య ప్రజలే గమనిస్తున్నారు. సుమారు 20 రాష్ట్రాలలో గమనించి అధికారం ఇచ్చారు మాకు, మా మిత్రపక్షాలకు. ఇంకా మా ఎమ్మెల్సీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి మేము చెప్పనవసరం, అయినా ప్రజాస్వామ్య ప్రక్రియలో చెప్తాము, ఆలోచించండి చెప్తాము. చదువుకున్న వాళ్ళు, సామాన్య ప్రజలే ఈరోజు దేశానికి ఏది కావాలో మోడీ వాజ్పేయితో భారత్ అని, వాజ్పేయి ఉంటేనే భారత్ ఉంటుందని సామాన్య ప్రజలే గౌరవిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సాయం అందిస్తున్నారు, ఈ పార్టీకి ఊపిరిలు పోతున్నారు. అటువంటి టైంలో ఇంక మా గెలుపుని ఎవరు ఆపలేరు.
అండ్ ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనపై మీ కామెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగానంటే ప్రస్తుతానికైతే కాంగ్రెస్లో ఒక 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారని దీని వెనకాల రకరకాల రీజన్స్ వినిపిస్తూ ఉన్నాయి. మీరు కూడా కామెంట్ చేశారు. అవసరమైతే ఎంఐఎంని కలుపుకోనైనా ఈ కాంగ్రెస్ని గద్దె దించుతాం, అలాంటి పరిస్థితులు వస్తేనే మీరు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎంఐని కలుపుకొని కాదు, మేమందరము పార్టీలకు అతీతంగా బీజేపీ కాదు అన్నది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ సమాజం మమ్మల్ని అడుగుతున్నది, ఎందుకన్నా ఈ దుర్మార్గం ప్రభుత్వం ఉండకూడదు, మీరు అందరూ ఒకటి కంటే ఏదైతే మాకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు. అబతాతలు ఏ ఊర్లో పోయినా రేవంత్ రెడ్డి ఉంటే చెప్పు బిడ్డ మేము అత్తం అంటున్నారు. మేము ఊర్లలో కోతాము, ఆ రేవంత్ రెడ్డి ఇల్లు చెప్పు మేము అత్తం అంటారు. ఏమైందామంటే మేము ఇట్లా 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, మమ్మల్ని ఏదో మోసం చేసినట్టు కళ్ళ ముంగట ఇంతకుముందు ఏదో ఉంటారు మాయల పకీర్లాగా మాకు ఒక విద్య కనికట్టు చేసి మా ఓట్లు కొట్టేసిండు బిడ్డ. ఆ దివ్యాంగులు పాపం ఇంటికి అప్పుడు వాళ్ళకి 6,000 వాళ్ళు వేసినారు. ఆ ఆడవాళ్ళు పాపం ఇంట్లో కూర్చుంటే ఇక బిడిలు చేయకుండా నడుతుంది అనుకున్నారు. 2,500 ఇస్తాను మహాలక్ష్మి కింద. ఆ 2,500 అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆటో రిక్షా వాళ్ళకి 12,000 ఇస్తాడు, కౌలు రైతులకు 12,000 ఇస్తాడు, విద్యార్థులకు 2,50,000 మొదటి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తాడు. 50,000 ఉద్యోగాలు ఫిబ్రవరి 1 వరకు మెగా డిఎస్సి, తర్వాత 6 నెలల లోపల మిగతా 2 లక్షల ఉద్యోగాలు. ఈ ప్రతి లోకము మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకా రైతులకి లేదో చేసిన మోసపడుతుంది అందరికని చెప్పి కొందరికి, అంటే అన్ని రంగాలల్లో విఫలమైన ప్రభుత్వము. ఎన్నికైన సంవత్సరంలోనే ఇంత అపకృతి మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశం ఇది ఒకటే, ఈ కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి నాయకత్వం. సో ఆ ఉద్దేశంతో మీరు అన్నారు ప్రజల కోరిక అంటే అన్నారు అంటే ఇప్పుడు మేము ప్రజానాయకులుగా, ప్రతిపక్ష నాయకులుగా ప్రజల కోరిక, ప్రజల డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించండి. ముందు ఎవరితో కలిసి సంబంధం లేదు, గద్దె దించండి. గద్దె దించినప్పుడు అందరు పార్టీలకు అతీతంగా ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయండి అని ప్రజల కోరిక. అప్పుడు నేను అన్నది ఏంటంటే, ఒకవేళ అవసరమైతే అక్బరుద్దీన్తో మాట్లాడి మీరు మాకు ఇస్తారా పక్కన పెట్టి మీరు అటు మాత్రం సపోర్ట్ చేయకుండ్రి. ఒకవేళ మీరు మాకు ఇవ్వాలని లేదు, ఓకే బీజేపీ మజ్లిస్ కలవలేకపోవచ్చు, కానీ సమస్యల మీద పోరాడతాం. వాళ్ళ సమస్యలు మేము మాట్లాడే అసెంబ్లీ లేదు, అందరం అదే సమస్యల మీద పోరాడుతున్నాం, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. మజ్లిస్ కూడా వాళ్ళ ముస్లింస్ గురించి వాళ్ళు కొట్లాడుతున్నారు, మేము హిందువుల గురించి కొట్లాడుతున్నాం. ఓకే, మరి మాకెవరు ఉన్నారు? 120 కోట్ల మంది హిందువులకు ఉన్నది ఒకటే ఒక పార్టీ కదా, ఇంకే పార్టీ ఉన్నది హిందువుల గురించి. 22 పార్టీలు ముస్లింస్ గురించే ఉన్నాయి. మజ్లిస్తో పాటు భారతదేశంలో ఉన్న 22 ప్రతిపక్ష పార్టీలన్నీ ముస్లింల వైపే ఉన్నాయి. భారతదేశంలో ఇంకా మెజారిటీ ప్రజలైన హిందువుల గురించి 120 కోట్ల గురించి ఉన్నది మాత్రం మేమే. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఒకవేళ మన ఆలోచన ఉందని కలయకపోవచ్చు, కానీ మీరు పక్కన ఉండండి, న్యూట్రల్గా ఉండండి, మేము చూసుకుంటాం మాట. సో అల్టిమేట్గా దించడమే కాన్సెప్ట్. ప్రజల కోరిక మీది కాదు, ప్రజల కోరిక ప్రజాప్రతినిధులుగా మేము నెరవేర్చడంలో ఉండాలి. అండ్ మొన్న జరిగినటువంటి బీసీ యుద్ధబేరి సమావేశంలో తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణలో రెడ్ల రాజ్యం నడుస్తుందన్నట్టు ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇదే ఆఖరి రెడ్డి సీఎం 2028 తర్వాత బీసీ వాళ్ళే అవుతారని చెప్పారు. నిజంగానే తెలంగాణలో రెడ్ల సీఎం నడుస్తుందండి? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ప్రశ్నకి అయితే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతాం. ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న కులం ఓసీలు ఉంది, ఆయన ఎట్లా బీసీ అవుతాడు? ఒక పాయింట్. మేము రెడ్డిల మహారాష్ట్రలో బీసీ ఉన్నాం, మేము ఎట్లా ఓసీలం అవుతాం? మేము కూడా బీసీలమే. అంటే తీన్మార్ మల్లన్న ప్రశ్నలకి సమాధానాలు ఇవి. అవసరమైతే నేను డిబేట్లో కూర్చుంటాను తీన్మార్ మల్లన్నతో, నాకు మంచి మిత్రుడు, గంట కాకపోతే 1000 గంటలు కంటిన్యూ. నువ్వు బీసీ ఎట్లా అవుతావు నవీన్? చింతపండు నవీన్ అనుకుంటా. నువ్వు ఎట్లా బీసీ అవుతావు? పక్క రాష్ట్రంలో ఓసీలు ఉంది నీ కులం, మరి నేను ఎట్లా ఓసీ అవుతా? పక్క రాష్ట్రంలో బీసీ ఉంది. ఇప్పుడు నువ్వు ఎట్లయితే ఓసీ బీసీ అనుకుంటున్నావు, నేను బీసీ అనుకుంటా పక్క రాష్ట్రంలో. రాజకీయాలల్లో మీరు ఒకే బీసీలు ఎదగాలి. ముఖ్యంగా ఈరోజు బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న పార్టీ, ప్రత్యేకంగా మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ మా పార్టీ, మా అందరి ఆమోదంతో. మేమే కదా బహిరంగంగా చెప్పింది. నేను అందరికన్నా ముందు చెప్పాను, పైడి రాకేష్ రెడ్డి నేను బీసీ ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, రేపు ఎస్సీ ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమున్నది ఎస్సీ బీసీలు ఓసీలు మనం పెట్టుకున్న కులాలు ఇవి. నేను తీన్మార్ మల్లన్న హెలికాప్టర్లు కొంటేప్పుడు రెడ్డిల మధ్య ఓలా ట్యాక్సీ నడుపుకుంటున్నారు, ఆటోలు నడుపుకుంటున్నారు చాలామంది. తీన్మార్ మల్లన్న హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఓసీ బీసీ ఏమంటారు? ఇక్కడ బీసీ, పక్క రాష్ట్రంలో ఓసీ. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఓసీ, ఒక అది మరింత దుర్మార్గం. ఇవన్నీ ఉంటాయి, కానీ అది కాదు సమస్య. దాంట్లో కూడా కోటీశ్వరులు ఉన్నారు, వేలాది కోట్ల ఆస్తున్నారు ఎస్సీబీసీలల్లో. ఇది సమస్య కాదు. ఓకే, రాజకీయాలలో ఎక్కడైతే ఏదైనా ప్రాధాన్యత ఉందో దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ పోతుంది. దాన్ని బట్టి 11 సంవత్సరాలుగా భారతీయ ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు. ఎక్కడ ఎవరికి అవసరం ఉంది? ఇప్పుడు భారత రాష్ట్రపతిగా గిరిజన మహిళ, ఇంతకుముందు దళిత బిడ్డ, ఒకప్పుడు మైనారిటీ బిడ్డ,
ఈరోజు 27 మంది ఓబీసీ మంత్రులు సెంట్రల్లో. మరి ఇప్పుడు అదే ప్రభుత్వంలో ఉన్నారు కదా కాంగ్రెస్, తిరుమల మరి పోయి మంత్రి పదవులను ఇప్పి ఒక 5 బీసీ సభ ఉన్నారు కదా, పెట్టారు కదా అందరూ. ఓకే, ఇవన్నీ కొన్ని రాజ్యాంగబద్ధంగా జరిగే పనులు లేట్ అవుతుండొచ్చు. ప్రజల్ని మభ్య పెట్టే గేమ్ మంచిగానే పెట్టారు, అందరు కలిపి ఒకటే. తిరుమల ఒకటే, తిరుమల పార్టీకి అదే కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే. మీ దగ్గరున్న ఎందుకు ఇయ్యరు అవకాశాలని నేను అంటున్నా. మళ్ళీ మీరే రెడ్డి అంటున్నారు. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా ఏమి రెడ్డిలు, ఈ మన రేవంత్ రెడ్డి, అందరు రెడ్డిలని మీరే అంటారు. మరి రెడ్డిల కాంగ్రెస్ ఎట్లుంటున్నారు వీళ్ళు? లేదు, ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, 15 నెలల నుంచి ఖాళీగా ఉంచారు. ఒక హోం మంత్రి లేడు, ఒక మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ఒక విద్యాశాఖ మంత్రి లేడు. రేపు 6 బీసీలను అపాయింట్ చేయండి, ఎవరు అంటున్నారు? నో, దాంట్లో మేము బీసీలకు వ్యతిరేకం కాదు. ఓకే, బీసీల మీద వేలాది కోట్లు సంపాదించిన వాళ్ళు మాట్లాడే మాటలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే మేము దానికి సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తాం. అండ్ కమింగ్ టు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బీసీలకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ మనకు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ మీరు ఒకటి గమనించాలా, ఈ కులపిచ్చి వల్ల, ఈ ఐక్యత లేనందువల్ల ఈ దేశంలో ఒక 1000 సంవత్సరాల నుంచి బానిసత్వం నెట్టివేయబడ్డాం మేము. అంటే ఆడు ఫ్రెంచ్ కూర్చో కావచ్చు, ఆడు అక్బర్ గాడు, బాబర్ గాడు, డాబర్ గాడు, గోరీ గాడు, హుమాయూన్ గాడు, షాజహాన్ గాడు, వీళ్ళందరూ మమ్మల్ని ఆడుకున్నారు. ఇక మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కులపిచ్చి ఇప్పుడే ఇంతున్నదంటే అప్పుడే ఇంతున్నది. 1000 సంవత్సరాల కింద నాకు అదే భయం పడుతుంది, ఇప్పుడైతే దారుణంగా ఉన్నది. కాబట్టి ఆ కులపిచ్చి వాళ్ళనే దేశం 1000 సంవత్సరాలు ఐక్యత లేనందువల్ల మనం కీచులాడుకుంటే మళ్ళీ దేశం పరాయి దేశం పాలన అవుతుంది. ఇట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజు ఒక ఆడు పాకిస్తాన్కి వెళ్ళి ఆర్మీ వాళ్ళు వచ్చి మన సైనికుల తలలు తీసుకుపోయేవాళ్ళు. అట్లా కావద్దు ఈ దేశం అని ఫస్ట్ ఈ కులపిచ్చిని తగ్గిస్తున్నాం. మనమందరం ఒకటే, గడప లోపల మాత్రమే కులము, గడప దాటితే హిందువులం అందరం ఒకటిగా ఉండాలి. ఇది మా సిద్ధాంతం. ఓకే, ఇంకా దానికి ఏ రకంగా చేయాలో మనకి చెప్పి చేసాం. ఇట్లా ప్రధానమంత్రి అని, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఇప్పుడు ఇలా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిండా, లేకపోతే వీళ్ళు తిరుమల చెప్పిండా ప్రధానమంత్రిని చేయమని బీసీని ఎక్కడ వేయాలా? 27 మంత్రులు వీళ్ళు చెప్తే చేసినామా? వీళ్ళు ఎంత ఉన్నారండి ఇంత 3 రాష్ట్రాలలో, ఒకటి అదేది హిమాచల్ ప్రదేశ్ అనుకుంటాను, కర్ణాటకలో, ఇంకా 3 అయిపోతే క్లీన్. గాంధీ గారి కోరికను సంపూర్ణంగా నెరవేర్చిన పార్టీ మాది అవుతుంది. అంటే బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా సరే మీరు అన్నట్టు కులాలన్నింటినీ పక్కన పెట్టాలి, మతాలన్నింటిని పక్కన పెట్టాలి. మతాలన్నీ కాదు, మతాలన్నీ ఒకటి అంటున్నాం. ఓకే, హిందువులు అందరూ ముస్లిమ్స్ కూడా మా వాళ్ళే అంటున్నాం, మొత్తం మన వాళ్ళే. ఇట్లా మరి అదే చెప్పినాం కదా. అప్పుడు అప్పుడున్న బలహీనత పరిస్థితుల వల్ల మతం మారిన వాళ్ళు. మరి ఎందుకు బీజేపీ అంటేనే మత రాజకీయాలకి పెట్టింది? అది అక్కడనే ఇప్పుడున్న యువత గమనించాలి. ఇంటర్వ్యూ చూసి ఏ 10 మంది కన్నా కొద్దిగా అవగాహన ఆలోచించుకోండి. 25 కోట్ల మంది ఉన్నారు, 22 పార్టీలు వాళ్ళ వైపు ఉన్నాయి, 120 కోట్ల మంది హిందువులం ఉన్నాం. ప్రపంచంలో ఏ దేశం లేని బిడ్డలు, ఏ దేశంలో హిందువులకు. ఒక ముస్లిమ్స్ కన్నా 57 కంట్రీలు ఉన్నాయి, క్రిస్టియన్స్ కన్నా 150 కంట్రీలు ఉన్నాయి. ఉన్నదే ఒక దేశం. ఇప్పటికే ఆడొక్కడు ఈడొక్కడు తండుకుంటూ ఆఫ్ఘనిస్తాన్లో క్లీన్ చేసినారు, పాకిస్తాన్లో క్లీన్ చేసినారు, మొన్న బంగ్లాదేశ్ల ఘటనలు. ఇంకా ఎటు పోతారు హిందువులు మైనారిటీలోకి పోతే అని ఒకటి. సుమారు దానికి ఉదాహరణగా ఒకటి చెప్తాను. చరిత్ర తెలుసుకోవాలా. 700 సంవత్సరాల క్రితం కశ్మీర్లో ఇతర మతస్థులు లేరు, హిందువులు తప్ప. ముస్లిమ్స్ లేరు 14th సెంచరీలో. ఇప్పుడు హిందువులు లేరు. ఇది చరిత్ర. మేము అనేది ఏంటంటే కనుమరుగైపోతే ఎన్ని కష్టాలు పడుతున్నారో వలసవాదులు నేటివిటీకి వచ్చేసారు కాశ్మీర్లో. ఎవడైతే బతకతందుకు వచ్చిన వాళ్ళు నేటివిటీ అయినారు. ఎవడైతే స్థిరత్వం ఉంచుకుని స్థిరపడి ఉన్నారో ఆ ఢిల్లీలో అసిస్టెంట్లు ఉంటున్నారు. మీరు దేశంలో ఉన్న హిందువులు అట్లా కావద్దు. దేశంలో ఉన్న హిందువులు ఎట్లయితే వలసవాదులు వాళ్ళు సిటిజన్స్ అయిపోయి మనం వలసవాదులు అయితే డేరాలలో ఉంటాం. ఇది మా జాతికి చెప్తున్నాం. పాయింట్ 1. పాయింట్ 2 బరాబర్ 22 పార్టీలు అటువైపు మేము ఉంటాం, మా మెజార్టీ వర్గం వైపు. హిందువులు ఏడిస్తే మేము ఏడుస్తాం, హిందువులకు సమస్య వస్తే కొట్లాడతాం. బరాబర్. ఎందుకు కొట్లాడద్దు? రాజకీయ వేదికల బీజేపీ, ఏదైనా గుళ్ళల్లో అయితే విశ్వ హిందూ పరిషత్, బళ్ళల్లో అయితే ఏబీవీపీ, బజరంగ దళ్, హిందూ వాహిని బరాబర్ చేస్తాం. మా జాతి మీద అంటే ముస్లిమ్స్ వాళ్ళు మసీదులలో ప్రేయర్లు ఎత్తలేరా? ప్రార్థనలు శుక్రవారం ఏం చెప్తున్నారు? మద్రాసాలలో ఏం నేర్పుతున్నారు? నీ జాతిని నువ్వు పెట్టగా మా జాతిని మేము చూసుకుంటాం. మేము ఎట్లా నిజంగా మతతత్వవాదులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు.
మమ్మల్ని కలపకుండా ఓకే మేము మతతత్వ పార్టీ అయితే పాకిస్తాన్ చీల్చిందేవాడు, అప్పుడు బీజేపీ లేదు కదా, ఇప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అయితే మరి ఏ మతతత్వ పార్టీ లేనప్పుడు పాకిస్తాన్ చీల్చిందేవాడు? కాంగ్రెసే కదా. ఇది హిందువుల తరపున ఏడ్చే పార్టీ, హిందువుల తరపు ధైర్యంతో పోరాడే పార్టీ, హిందువుల గురించి దేనికైనా తెగించే పార్టీ. అలా అని ఇతర మతస్థులని ఏమనం? ఇతర మతస్థులు ఎట్లా అంటాం? మేము అనేవాళ్ళు ఉంటే ఇల్లు ఉంటారు వాళ్ళు. 3 కోట్ల నుండి 25 కోట్లు ఎట్లా అవుతాడు? మేము అనేది ఉంటే హిందువులం. ఒకవేళ 1947 తర్వాత దేశ విభజన దేని గురించి జరిగింది? మత ప్రతిపాదకన జరిగింది. దేని ప్రతిపాదన జరిగింది 1940? మరి సెక్యులర్ దేశం ఎట్లా అవుతుంది? 1975 ఇందిరాగాంధీ మళ్ళీ సెక్యులర్ దేశం ఎందుకు చేసింది? ఒకవేళ సెక్యులర్ దేశం చేస్తే దేశ విభజన ఎందుకు చేశారు మీరు? అప్పుడే కలిసి ఉంటుండే కదా. ఇది ప్రపంచాన్ని ప్రేమించే ధర్మం, సనాతన ధర్మం. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, సమస్త లోక సుఖినోభవంతన్న ఈ ప్రపంచంలో ఉన్నదంటే సనాతన హిందుత్వం ఒకటే. కాబట్టి బరాబర్ మాకు మతతత్వ పార్టీలు అవి. ఇక చూడండి, ఇంకా నిన్న మొన్న కుంభమేళ రాహుల్ గాంధీ ఏమైనా అయిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి. ఇట్లా ఏమైతే వచ్చి ఒక మునుగుతుంది ఇట్లా అని పుణ్యస్నానం చేస్తున్నారా? కాంగ్రెస్లు కూడా చేస్తున్నారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్న వాడివి, మా దేశస్తులు కాకుండా మా మతస్థులు కాకుండా కలలు కంటున్నావు ఒక విదేశుడై ఉండి. ఏమైతుంది? దేశ ప్రజలు ఈరోజు 60 కోట్ల మంది స్నానాలు చేసాం. ఒకటి మా నమ్మకాలను కూడా గౌరవించండి కదా. విదేశీయులే గౌరవించరు హిందుత్వాన్ని, నువ్వెందుకు గమనించలేకపోతున్నావు? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి స్నానం చేస్తే ఏమవుతుంది? హిందువులు ఒకటి లేదు పాపం. మరి టోపీలు పెట్టి కూడా ఖజూరా తింటాడు. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రోజా వస్తుంది, అదేమంటారు రంజాన్ ఫాస్టింగ్. మేమంటున్నాం ముస్లిమ్స్ మా వాళ్ళని, వాళ్ళకి చరిత్ర తెలియాలి. మీరు ఎవరో కాదు, మా వాళ్ళని చెప్తున్నాం. మీరు అప్పుడున్న బలహీన పరిస్థితులలో డాబర్ గాడు వచ్చిన కాలంలో మిమ్మల్ని బలవంతంగా మతం మార్చారు. మేమాడి అన్నిటికీ చావుగానే తెగించి మా పూర్వీకులు ధర్మాన్ని నిలిపారు. ఓకే, మీరు బలహీన పరిస్థితి మా వాళ్ళే కదా, మా తాత ముత్తాతలే కదా మీరు. మేము అదే చెప్తున్నాం, యూఆర్ ఇండియన్ ముస్లిం. ఎవడైతే ముస్లింలలో కూడా పర్ఫెక్ట్ నడుతున్నా గొడవ లేదు. ఎవడైతే బాంబు బ్లాస్టింగ్లు అదేంది అఫ్జల్ గురు లాంటి వాళ్ళతో సమస్య, ఉన్నత విద్యావంతులైన దేశ పార్లమెంట్ మీద దాడులు, అట్లా ఇవన్నీ మొత్తం దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే మత ప్రతిపాదన రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలే. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, ఏహీ హే భారతీయ జనతా పార్టీ కా నినాద్. ఏమి ఎప్పుడైనా ఇచ్చామా? బియ్యం ఇచ్చేటప్పుడు ముస్లింల బియ్యం అని ఇస్తున్నామా? ఇది హిందువుల బియ్యం అని ఇస్తున్నామా? బాత్రూమ్లు కట్టేటప్పుడు సుమారు ఇప్పుడు తెలంగాణలోనే 38 లక్షల శౌచాలయాలు కట్టాము. ఇవి హిందువుల బాత్రూమ్లను కట్టామా? వేర్ వన్ ఫస్ట్ కంట్రీ. వాళ్ళు దేశాన్ని గౌరవించారు, మేము దేశాన్ని గౌరవిస్తాం. అంటే దేశంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీకి కొంచెం గతంతో పోలిస్తే అనుకున్నంత మెజారిటీ కాస్త తగ్గిందని మీకు అనిపించట్లేదా? తగ్గని ఏమైతుంది? ఇంకా తగ్గని అంటే మరి ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల అక్కడ మైనస్ అయింది అనుకోవచ్చు. వాళ్ళ ధర్మం వేరు, రాజకీయం వేరు. మీకు అదే చెప్పాను. ధర్మాన్ని కాబట్టి చాలా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ దళ్ ఉంది. ధర్మం ఇది ఒక రాజకీయ క్రీడ. ఓకే, ఇట్స్ ఆల్ నెంబర్స్ గేమ్. సమ్ టైమ్ లెస్, సమ్ టైమ్ మోర్. కొన్నిసార్లు తగ్గుతుంది, కొన్నిసార్లు ఇదంతా నెంబర్ గేమ్ అండి. ఇది కొన్నిసార్లు ప్రజల నిర్ణయాలు. ప్రజాస్వామ్యంలో వాళ్ళని బలవంత పెడతారు, బలహీనపరుస్తారు, ప్రలోభాలు పెడతారు. అందరు పచ్చగా కలిసి బతికే ప్రజల మధ్యన చిచ్చు పెడతారు. పాత బస్తీలో హిందువులను చంపేపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే చరిత్రలో రికార్డ్స్ 1990 డిసెంబర్లో 111 మంది హిందువులను చంపేపించారు కాంగ్రెస్ వాళ్ళు. దానికి అఫీషియల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. 2 సంవత్సరాల పాపని మెడగోసినట్టు, 6 నెలల గర్భవతిని కత్తి బట్టి పొడిచి పిండంతో సహా తల్లిని కూడా చీల్చేసినట్టు నేను ఎక్కడో చెప్పట్లేదు. పాత బస్తీలో చెప్తున్న 1970 డిసెంబర్లో రికార్డ్స్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. కాంగ్రెస్ వాళ్ళు ఒకవేళ ముస్లిమ్స్ హిందువులు కలిసి ఉంటే వాళ్ళకు పుట్టగతులు ఉండవని ఎప్పుడు ఆ ముస్లిమ్స్ని రెచ్చగొట్టి వాళ్ళ ఏమంటారు మెదళ్ళల్లో విషబీజాలు నాటి అరగంత. ఎందుకు ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్లో కూడా ముస్లిమ్స్ మెజార్టీ ఉన్న దగ్గర అన్నిట్లా బీజేపీ గెలిచింది. ఎట్లా గెలిచింది? ముస్లిమ్స్ ఓటు వేయకపోతే ఎట్లా గెలిచింది? బహిరంగంగా ఉలామే ఎవరు ఉన్నారా, జమాతే ఉలామే అని డైరెక్ట్ చెప్పి నేను సార్ ఫస్ట్ టైం బీజేపీకి వేసిన ఓటు. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని అందరూ వాడుకుంటున్నారు. వీళ్ళు నిజంగా ఈరోజు దేశంలో అందరినీ సమానంగా చూసేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని బహిరంగంగా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండు. 90% ఉన్న నాగాలంలో మేము ఎట్లా అధికారంలో ఉంటాం? క్రిస్టియన్స్ 90% ఉన్న దగ్గర మేము ఎట్లా అధికారంలో ఉంటాం? అంటే ఇతర మతస్థులు మా మీద విశ్వాసం లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇట్టుంటుంది అక్కడ. ఇదంతా తెలంగాణ రాష్ట్రంకి వచ్చేవరకే కాంగ్రెస్ ఆడే పన్నాగం. ఒకవైపు ఇది,
అండ్ కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల మధ్య ఎక్కడో చిన్న అంతర్గత పోర్లు ఉన్నాయనేది ఒకటి వినిపిస్తుంది, నిజమేనది? తప్పేముంది? ఆ? తప్పేముంది? తప్పు లేదంటారా? తప్పేముంటుంది అంతర్గత పోరు? అంటే ప్రజలకి మీరు ఒక ఇన్స్పిరేషన్ కదా. మళ్ళీ అదే అంతర్గత పోరు అంటే అది కాదండి. కొందరు ఇప్పుడు అసలు మా భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎంపీలేమో అధికార పార్టీలు ఉన్నారు అలా. మేము 8 మంది ఎమ్మెల్యేలు, మాకు అసలు కాలే లేదు ప్రజా సమస్యలు. మాకు అంతర్గత గొడవలు ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు మాకు దేని వల్ల అంతర్గత గొడవలు ఉండాలా? మేమేమన్నా ఇప్పుడు ఏదైనా రాజకీయ అధికారంలోకి వచ్చినామా, లేకపోతే ఏదైనా మంత్రి పదవి వచ్చిన పోర్టుపోలియోలు వచ్చలేదా, లేదు ఏదైనా బంధు, ఏదైనా రకరకాల సమస్యలు ఉంటాయి అధికారంలో. ఇప్పుడు మాకు ఏముంటుంది అంతర్గతంగా? ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, నేను డే 1 నామినేషన్ వేయడానికి వెళ్ళిన రోజే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాను. నేను నా వాళ్ళకి చెప్పాను. అదే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మిగతా బీజేపీ వాళ్ళు కూడా రానున్న రోజుల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాకపోతుంది అని ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారేమో. దానివల్ల బీజేపీ వాళ్ళు కాదండి, బీజేపీ వాళ్ళు కాదు ఉన్నది, తెలంగాణ ప్రజలు ఉన్నారు. అవునా? ఓకే. ఇంతకుముందు ఒకసారి ఇచ్చామరా క్యాచ్, మీకు క్యాచ్ మిస్ చేసుకున్నారు, చేస్తారా చేతికి వేసుకున్నారు. ఇప్పుడు క్యాచ్ రెడీ ఉన్నది, మీకు కావాల్సిన బాల్ మేము వేస్తాము. మొన్న పార్లమెంట్లో వేసి చూపించినాం కదా, 36% ఓట్లు, 77 లక్షల ఓట్లు. మాకు రీసెంట్లీ సర్వే కూడా ఏదో 41% ఏదో చెప్పింది. తెలంగాణ ప్రజలకి రెడీ ఉన్నారండి. మా దగ్గర అంతర్గతం ఏం లేదండి. మాకు మంచి నాయకత్వం, సీనియర్ నాయకులు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు, బండి సంజయ్ లాంటి ఒక యువతరాన్ని ప్రేరేపించే నాయకత్వం, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, సీనియర్ నాయకులు లక్ష్మణ్ జీ లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ, చాలా మాకు చైతన్యపరుస్తారు వాళ్ళు. ఇవన్నీ బయట ఏదైతే ఈ కాంగ్రెస్, మిగతా బీఆర్ఎస్, ఫామ్ హౌస్ పార్టీలు ఏ రకంగా అంతర్గత ఏముంటుందండి అంతర్గతంగా? బీజేపీ డిఫరెంట్ ఐడియాలజీ అండి. ఇది దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, అభివృద్ధి గురించిన పార్టీ. లేకపోతే గాంధీ కుటుంబం గురించో చేతులు కోసుకున్నాడు, ప్రియాంక గాంధీ గురించో చేతులు కోసుకునే పార్టీలు కావు ఇవి. లేకపోతే కేసీఆర్ గురించో, కవిత గురించో, కేటీఆర్ గురించో కోసుకునే పార్టీలు కావు ఇవి. ఇప్పుడు నేను నెక్స్ట్ అడగబోయే ప్రశ్న, ఇది నా ఒపీనియన్ కాదు, మా ఛానల్ ఒపీనియన్ కాదు, చెప్పండి. కేవలం మీ ఇంటర్వ్యూలో కింద ఉన్నటువంటి కామెంట్స్, ప్రజా ఒపీనియన్. చెప్పండి. తప్పలేదు. రాకేష్ రెడ్డి గారికి, రాజాసింగ్ గారికి ఎక్కడో కొంచెం సిమిలర్ పోలికలు ఉన్నాయి. ఇద్దరు కూడా హిందుత్వం గురించి కానీ, బీజేపీ గురించి కానీ పళ్ళు దప్పాలుగా ఫైట్ చేస్తూనే ఉంటారు. సో ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో మీ దగ్గర అసలు ఏంటి ఈ కంపారిజన్? ఎందుకు జనాలు అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్? కేసులు అవుతాయా ఎట్లా? ఏంటి అదే అర్థం కావట్లేదు. న్యాయ వ్యవస్థ ఉంది. కరుణాసాగర్ లాంటి మంచి మాకు ఫీజు తీసుకుని లాయర్లు ఉన్నారు. అంటే ఎందుకు ఆ కంపారిజన్ చూస్తున్నారు జనాలు కూడా? అంటే ఇక్కడ ముందు నుంచి కొద్దిగా సమస్య ఉంది. ఈ జాతి గురించి పోరాడిన వాళ్ళందరూ ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఛత్రపతి శివాజీ కావచ్చు, లేకపోతే ఈ మధ్య నచ్చిన సంభాజీ మహారాజ్ చరిత్ర కావచ్చు, చావా లేదు, రకరకాల మహారాణా ప్రతాప్ లాంటి వాళ్ళు, లేకపోతే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు అవమానాలు ఎదుర్కొనడం కావచ్చు, అమిత్ షా వంటి వ్యక్తి జైలు ఉండడం కావచ్చు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఓకే. देशम गुరించి धर्मम गुరించి ये देश के लिए जीने के लिए आया और मरने के लिए आया, ये छोटा मोटा कैसे छोड़ दो. देशम गुరించి చావటానికి బతకడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళం. ఏ अनुपांडु ऐसा थोड़ी पार्टी है क्या? ये धर्म के लिए, देश के लिए, सांप्रदाय संस्कृति के लिए बना हुआ पार्टी है. ये देश के लिए चाहेगा तो कुर्बानी दे सकते हम लोग, जान भी अकेले पे दे सकते हम. पहले देश, ये दोषों को बात सुनता नहीं है, उसका रिव्यू पढ़ता नहीं है. అండ్ మొన్న రాజాసింగ్ గారు అఫీషియల్గా చెప్పారా, అన్అఫీషియల్గా చెప్పారనే విషయం పక్కన పెడితే సొంత పార్టీ నుంచే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఒకటి బయటకు వచ్చింది. దానికి ఖండించిన మధ్య అన్ని చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాడు. ఇప్పుడు రాజకీయ రంగం అండి, ఇది రకరకాలు ఉంటుంది. సినిమా ఫీల్డ్ కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, అవి ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి. ఏందండి ఇప్పుడు 145 కోట్ల పాపులేషను, గంటకు 2500 మంది పుడుతున్నారు, రోజుకి 80,000 మంది పుడుతున్నారు. ఈ దేశాన్ని ఇంత ఐక్యత గురించింది భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల నుంచి. ఇట్లా ఉర్రుతో ఉప్పొంగిపోతున్నది దేశం ఈరోజు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని చూసి. అంటే మామూలు 40 లక్షలు ఉన్న దేశాలు కొట్టుకొని చచ్చిపోతున్నాయి. 40 లక్షలు, ఇట్లా రోజుకి 80,000 మంది పుడుతారు ఈ దేశంలో. దీన్ని కంట్రోల్ చేయాలా, ఇట్లా ఎన్విరాన్మెంట్ చేయాలా, అవుటర్ రింగ్ రోడ్ వేయాలా, రీజనల్ రింగ్ రోడ్ వేయాలా, ఎయిర్పోర్ట్లు కట్టాలా. 74 ఉన్న ఎయిర్పోర్ట్ 148 ఎయిర్పోర్ట్లు చేసినాం సుమారు. అంటే చెప్తున్నాను, అంటే 6,600 లైన్ ఎలక్ట్రికల్ చేసినాము. దేశం మొత్తం ఎటు చూసినా వందే భారత్ రైలు పరుగులు ఎడుతున్నాయి. మధ్యతరగతి ఆశలన్నీ పురిగొలిపినాయి. సాఫ్ట్వేర్ రంగంలో యువత అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఉంటాయి కొన్ని ఉంటాయి. అండ్ రాజకీయ అనుభవం చాలా తక్కువ ఉందనే చెప్పొచ్చు మీకు. బట్ అతి తక్కువ కాలంలో ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి పేరు బాగా మారుమోగుతుంది తెలంగాణలో. మరి నిజంగా పండించేట్టుకు 10 రాళ్ళు తగులుతున్నట్టు మిమ్మల్ని లాగే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు అసలు? ఇప్పుడు నా జీవితం ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో ఇంటర్వ్యూలల్లో. 1 సంవత్సరం నుంచే మొదలైంది ఆ పోరాటం. పాలతో మొదలైన పోరాటం ఈరోజు పానం దాకా వచ్చింది.
ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. జీవితమే ఒక పోరాటం అని బతికిన వాడిని, జీవితంలో ప్రతిరోజు జీవితాన్ని ఒక యుద్ధంలాగా భావించి ముందుకెళ్తున్న వాడిని, ఇవి ఏం చేయగలుగుతాయండి నన్ను? అంతే. నేను నా మనస్ఫూర్తిగా నా మనస్సాక్షిగా స్వచ్ఛంగా ఉన్న నదులు నన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరు. సమాధానం ఒకరే ఒక్కడికి, పైనున్న భగవంతుడికి. అంతే. ఎవ్వరేమనుకున్నా తప్పు చేసేది లేదు, తల దించేది లేదు. అండ్ కమింగ్ టు ఆర్మూర్ నియోజకవర్గం, సో మరి జీవన్ రెడ్డి గారికి మీకు ఆ రిలేషన్ ఎలా ఉంది అసలు? ఈవెన్ ఆల్సో వినయ్ రెడ్డి గారు కూడా ఎలా అనిపిస్తుంది అసలు అక్కడ? ఇప్పుడు ఓకే, వాళ్ళ మీద నాకు వ్యక్తిగతంగా ఏం శత్రుత్వం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. నా స్థాయి వేరు, ముందు నుంచి కూడా కష్టపడి పైకి వచ్చాను. వాళ్ళు ఏదో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటే ఏదో వ్యాపార రాజకీయ రంగాన్ని వ్యాపారంగా మార్చుకుందామని వచ్చారు. ఇద్దరు స్నేహితులు, ఇద్దరు మిత్రులు, తోబుట్టువులు అనుకుంటావా, తోడబుట్టిన బంధం అనుకుంటారా. చాలా ఆర్మూరు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఒకడు 10 సంవత్సరాలు ఆట ఆడాడు, ఇంకొకటి ఇప్పుడు ఏదో అధికార పార్టీ ముసుగులో కొన్ని ఆడుతున్నాడు. కానీ ఏదైనా చివరికి ప్రజలకు జవాబుదారితనం, ప్రజా విశ్వసనీయత పొందినోడే నాయకుడు. ఓకే, అంటే నా అభిప్రాయం ప్రకారం. అంటే మీ అభిప్రాయం ఓకే సార్, కానీ జనాల్లో మీకు ఆ కంపారిజన్ తెలుస్తుందా? కంపారిజన్ తెలిసేది ఏముంటుందండి? ఏముంటుంది అక్కడ? గత పాలన, ఈ పాలన ప్రజల్ని అడగాలి. అది ఇప్పుడు మీరు ప్రజల్లో అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మొరం దందలు లేవు, ఇసుక దందలు లేవు, రౌడీజం లేదు, అరాచకాలు లేవు, కబ్జాలు లేవు, కమిషన్లు లేవు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు బతుకు వాళ్ళు బతకచ్చు ప్రశాంతంగా, ఎవరిని ఏమైనా అవసరం లేదు. అంటే ఇక ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి ఒకతనేమో 2 సార్లు ఓడిపోయి ఇంకా 3వ సారి ఓడిపోతాడు, ఇంకొక మొన్నతనేమో ఒకసారి ఓడిపోయి రెండోసారి ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకతనేమో 2 సార్లు ఓడిపోయాడు, ఇంక 3వసారి సిద్ధంగా ఉన్నాడు. ఒకతనేమో ఒకసారి ఓడిపోయాడు, ఇంకా రెండోసారికి కూడా సిద్ధం అవుతున్నాడు. కాబట్టి అక్కడ గెలిచేది వ్యక్తులు ఎవరైనా, ఇంకా భారతీయ జనతా పార్టీ విజయమే ఎప్పుడు నిరంతరంగా ఉంటుందండి ఆర్మూరు గడ్డ మీద. అది రాసి పెట్టుకోండి. వ్యక్తులు మారుతుండొచ్చు, ఒకళ్ళు అవసరమైతే పార్టీ నిర్ణయాల ప్రకారం ఉంటుంది, కానీ విజయం మాత్రం ఇక భారతీయ జనతా పార్టీకి ఆర్మూరు ఎవరు దూరం చేయలేరు ఎవరు. హైడ్రా మీద మీ కామెంట్ ఏంటి సార్ అసలు ఓవరాల్గా? హైడ్రా వెంటనే ఆపేయాలి. హైడ్రా వెంటనే ఆపేయాలి. అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి. పార్టీ నుంచి కూడా కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నారు. ఇప్పుడు ఒకటి చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చామండి. అది హైడ్రా అనేది ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చింది మీరు, ఎస్, కట్టుకున్నది మధ్యతరగతి వాళ్ళు. ఇప్పుడు ఒక టీవీ యాంకర్గా ఉన్నావు, 20 ఏళ్ళు కష్టపడితే 20 లక్షలు సంపాదించదు. ఆ 20 లక్షలు పెట్టి మళ్ళీ 20 లక్షలు నీ భవిష్యత్తును, నీ భార్య భవిష్యత్తును తాకట్టు పెట్టి మళ్ళీ 20 లక్షలు లోన్ తీసుకొని 40 లక్షల ప్లాట్ కొన్నావు. ఎందుకు కొన్నావు? హెచ్ఎండి అప్రూవల్ ప్లాట్ అని అమ్మిండ్రు. పాయింట్ 1. ఎందుకు కట్టినావు? జిహెచ్ఎంసీ అప్రూవల్ ప్లాన్ ఇచ్చింది, అధికారి సంతకం ఉందని కట్టినావు. అది ఎట్లా ఇప్పుడు ఈరోజు ఇల్లీగల్ అవుతుందని నేను అంటున్నా. ఫస్ట్ ఇచ్చినోడిని, పర్మిషన్ ఇచ్చిన ఇద్దరిని దండినాక నీ దగ్గరికి రా. అధికారం ఎంతమంది ఆఫీసర్ని అరెస్ట్ చేసిండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి? మీరు ఇల్లు ఎట్లా కట్టారండి అది చెప్పండి ముందు. మీలాంటి మధ్యతరగతులు అందరూ అపార్ట్మెంట్ మీరు ఎట్లా కట్టుకున్నారు? రూపాయి జమ చేసి, గవ్వ జమ చేసి, ఇటుక జమ చేసి, మీ చెమట చుక్కలతో, మీ రక్తం చుక్కలతో మీ కుటుంబాలంతా కష్టపడి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. దేనివల్ల కొనుక్కున్నారు? అక్కడ ఎవడైతే గవర్నమెంట్ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది అందు లీగల్గా ఉంది, బ్యాంక్ వాడు లోన్ ఇస్తున్నాడు, అంత ఎవ్రీథింగ్ ఇస్ లీగల్. కాబట్టి మేమేమంటున్నాం, ఒకవేళ అది మన పర్మిషన్ తప్పు చేసిందంటే ప్రభుత్వం తప్పు చేసినట్లు. నిన్ను ఏదైతే అనుమతులు ఇచ్చిందో ఆ అంటే అధికారి ముసుగు చెప్తున్నాను, కానీ ప్రభుత్వమే అది. అధికారి అంటే వాడు ప్రభుత్వం. ఆడ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కాదు కదా, తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించి నీకు ఏదైతే మొత్తం ఈ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారం నీకు నీ వాల్యూ, నీ ప్రాపర్టీ వాల్యూ ఉన్నది, ప్రాపర్టీ వాల్యూ ఫస్ట్ నీ అకౌంట్లో డిపాజిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి బుల్డోజర్. ఇది రంగనాథన్ గారు కూడా చెప్తున్నాను, మీరు వినాలి. మీకు హైకోర్టు చివాట్లు పెట్టి విసుగస్తలేనట్లది. ఇంకా ఇది ముందు గమనించండి. ఒకవేళ గౌరవ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, నా మాటగా చెప్పండి, ఆర్మూరు శాసనసభ్యుడిగా, ఒకవేళ హైడ్రాల ఏదన్నా మీరు కూలగొట్టాలనుకుంటే ఓకే, డబ్బు ఉన్నవాడు ఏం చేస్తారో చేయండి అండి. ఆ 10 ఇళ్ళు ఉన్నోడిని, 4 ఇళ్ళు ఉన్నోడిని, 40 ఇళ్ళు ఉన్నోడిని, చెరబట్టినాడు ఏవైతే ప్రభుత్వాన్ని కండబలంతో చెరబట్టినో అని చేయండి. ఇప్పుడు ఏదైతే మన ఫామ్ హౌస్లో కూలగొట్టినారు, నాగార్జున కూలగొట్టారు. కానీ మొత్తం మధ్యతరగతులు అన్ని అనుమతులు తీసుకునే మాత్రం నష్టపరిహారం ఇచ్చిన కూలగొట్టాలి. అది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. నా వ్యక్తిగతంగా ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక అండ్ ఎస్సీ వర్గీకరణ గురించి, ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మీరు అసెంబ్లీలో మాట్లాడింది కూడా మేము చూసాము. సో మందకృష్ణ మాదిగ గారితో మీ రిలేషన్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా అసలు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు మళ్ళీ ఒక మార్చి వరకు కూడా గడువు అడగడం జరిగింది. సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? ఫస్ట్ నేను వ్యక్తిగతంగా మందకృష్ణ అన్నకు అభిమాని. అంటే ఇట్లాంటి సమాజ అభివృద్ధం ఉండి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది ప్రజా ఉద్యమాలు చేసే ఇంతకుముందు కన్నాభిరాణ్ సార్ కావచ్చు,
లేదు కోదండరామరావు సార్ కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు, ఇంకా అరగోపాల్ సార్ ఉంటారు, ఇట్లా అంటే వాళ్ళకి నేను తెలియదు చాలామందికి, కానీ వాళ్ళు నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ పేపర్లో చదువుతాను. అంటే మరి ఎంతో నిత్యము మనమే 24 గంటలు ఇంత ఆస్తులు పొద్దుగలైతే ఏమేం చేయాలో సంపాదించుకునే ప్రపంచం ఉన్నప్పుడు తన జీవితాలలో అన్నీ కోల్పోయాలి, సమాజం గురించి ఆలోచిస్తున్నారని ఒక గౌరవము. మరీ ముఖ్యంగా మందకృష్ణ అంటే 30 సంవత్సరాల నుంచి ఒక నిరంతరం ఒక ఉంది. ఓకే, అది సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఇక్కడ ఒక 3 నెలలు ఉంటలేరు పార్టీలో, కాంగ్రెస్ బీజేపీలో గెలిచినాడు, ఇక్కడ నుంచి గెలిచినాడు, అక్కడ పోతున్నాడు, అక్కడ నుంచి గెలిచినాడు, ఇక్కడ పోతున్నాడు, 3 నెలలు కూడా అవుతలేరు. వీళ్ళకి ఏమైనా అరక తింటున్నారా? ఏమైనా అరక తింటున్నారా? ఏం తింటున్నారు వీళ్ళు? ఒక్కొక్కడు 3-4 సార్లు ఎమ్మెల్యే అయినోడు. అంటే 3 రోజులు కూడా భరించలేకపోతున్నారు, పదవి లేకపోతే, పనులు కాకపోతే ఏమవుతుంది? అట్లాంటి మనుషులున్న సమాజంలో మందకృష్ణన్న లాంటి వాళ్ళు 30 సంవత్సరాలు దేనికి వేరవాక బెదరక ఆ పోరాటము, ఇంకా రెండోది సామాజిక సమస్యల మీద మందకృష్ణ పోరాటం, అంటే అట్లా కంటిన్యూ ఒక సమాజ స్రోతోని పోరాడే వ్యక్తులు అంటే నాకు ఇష్టం. కాబట్టి మందకృష్ణ అంటే ఇష్టం. సెకండ్ వన్, నా ఎన్నికల్లో ప్రచారంకి వచ్చాడు. ఎందుకంటే ఆ టైంలో జీవన్ రెడ్డికి ఉన్న కొద్దిగా అప్పుడున్న మాజీ శాసనసభ్యుడికి ఉన్న ఇబ్బందుల వల్ల చాలామంది బయటకు వచ్చేవాళ్ళు కాదు, కానీ మందకృష్ణ వచ్చి నాకు ప్రచారం చేశాడు. ఈరోజు నా విజయంలో ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు తల్లి పాలు రొమ్ము గుద్దినట్టు కాదు కదా, ప్రతి ఒక్కరిని చెప్పిన నా విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని చెప్పిన ముందు ఈ సోషల్ మీడియా ఎక్కువ పనిచేసింది. 3 నెలలు నన్ను మొత్తం అందరినీ తీసుకెళ్ళింది. పాత్రికేయ మిత్రులు, అందరూ మీడియా మిత్రులు చాలా కష్టపడ్డారు నా గురించి, చీకట్లు భయపడుకుంటూ కూడా వార్తలు రాసేవాళ్ళు. అంటే ఆ కళలకు నా సలాం కొట్టాల్సిందే కదా. అంటే పాయింట్ ఈజ్ మందకృష్ణ అంటే ఆ రకంగా ఇష్టం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ కూడా క్లియర్గా చెప్పాను. ఓకే, ఎన్నాళ్ళు ఎదురైన ఈ అన్యాయం సరిదిద్దింది సుప్రీంకోర్టు. అది ఎవరో చేసింది కదా, సుప్రీంకోర్టు సరిదిద్దింది భారత న్యాయ వ్యవస్థ. అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చారు కాబట్టి అక్కడున్న ఈ మన సుప్రీంకోర్టులకు ప్రభుత్వ న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సరైన డాటా ఇచ్చి సహకారం ఇచ్చి సుప్రీంకోర్టు కరెక్ట్ తొందరగా పరిష్కారం అయ్యేటట్టు న్యాయ వ్యవస్థ ద్వారా తీసుకున్నాం. అంటే రామజన్మభూమి తీసుకున్నాము, దానివల్ల ఏబీసీ వరకన్నా సాధ్యమైంది. దానికి ముఖ్యంగా ఎటువంటి బెదిరింపులకు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన మందకృష్ణకు ఇప్పుడు ఇంటర్ ద్వారా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. రెండోది, మందకృష్ణ లాంటి వాళ్ళు, మాలాలా కావచ్చు, మంచి స్మృతున్న వివేకానంద లాంటి వాళ్ళు అందరూ ఉండాలి. మంచి వాళ్ళు ఉంటేనే కులపిచ్చి కూడా తగ్గుతుంది. ఆయన కులపిచ్చి లేదు, ఓకే, వాళ్ళ కులాల గురించి పోరాడుతున్నారు, తప్పేం లేదు. మందకృష్ణకు మాత్రం ప్రత్యేకంగా నేను రుణపడి ఉంటాను. కారణం ఏంటంటే నా విజయంలో ప్రధాన పాత్ర పోషించండు. ఎస్, సో ఫైనల్గా చెప్పండి సార్, ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు చాలామంది ఉన్నటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఒక మహిళకి అక్కడ ముఖ్యమంత్రి హోదా కల్పించారని పెద్ద ప్రశ్నలా చూస్తూ ఉన్నారు. సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అలా ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళందరికీ ఒకటే, వాళ్ళ ప్రశ్నకు నా ప్రశ్న ఒకటే, ఎందుకు ఇవ్వకూడదు? ఓకే, అంటే ఆపు వాళ్ళు అట్లా కాదు, అవన్నీ ఆపులు డాపులు అవన్నీ వదిలిపెట్టండి, అవన్నీ పార్టీలు చెప్పుకోవడానికి. ఫస్ట్ ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఓకే, తల్లి జన్మనిచ్చింది, భార్యని జీవితాంతం కలిసి ఉంటుంది, చెల్లెని జీవితాంతం అందరికన్నా ఇంకా ప్రపంచంలో ప్రేమ చూపిస్తుంది, కడుపు పుట్టిన బిడ్డ నువ్వు కాటికోయే వరకు కడుపులో పుట్టిన బిడ్డ నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ఓకే, అంటే ఈ మానవ సంబంధాలు నలుగు నిన్ను వేటాడుతుంటే ఎప్పుడు జన్మ ఈరోజు ప్రపంచంలో ఉన్న మగవాడిగా అంటే కన్నతల్లి గర్భంలోకి వెళ్ళొచ్చు. ఈరోజు జీవితాంతం నీ ద్వారా ఒక సంతానం కంటుంది అంటే కట్టుకున్న భార్య, ఓకే, పుట్టినప్పటి నుంచి ఆడుకున్న చెల్లెలు, మరి చిరకాలం మన జీవితాంతం ఏదొచ్చినా మన చెల్లె ప్రేమ పోకుండా ఉండేది. కన్న బిడ్డలు, కొడుకులు ఎంతమంది ఉన్నా ఒక కూతురు ఉంటే చాలు అనుకునే భావనతోని ఉండే బంధం. కాబట్టి ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా చులకనగా మాట్లాడండి. ఇప్పుడు మీరు అడిగే సమాధానం వాళ్ళది ఒకటి, ఎందుకు ఇవ్వకూడదు ఢిల్లీ పీఠం మహిళలకు? ఓకే, బరాబరిస్తాం. రాను 33% రిజర్వేషన్ పాస్ చేసినాం, అవసరమైతే 50% కూడా చేస్తాం. అది భారతీయ జనతా పార్టీ లక్ష్యం కూడా. అంటే పంజాబ్లో జరగబోయే ఎలక్షన్స్లో ఇక్కడ నుంచే సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోబోతుంది బీజేపీ అనేది కూడా వినిపిస్తుంది. సెంటిమెంట్ అండి, ఇది ఒక్కటేనండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ ఒకటే, దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, అంతే. అండ్ ఫైనల్గా మీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు త్రూ మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఆర్మూర్ ముఖ్యంగా మీ జీవితాంతం నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఒకటి, ఏ బిడ్డకైతే నన్ను ఆదరించారు, మీ బిడ్డగా, కుల మతాలకు అతీతంగా మీకు ఎప్పుడు చెడ్డ పేరు తెచ్చి పనిచేయను. ఈ రాష్ట్రంలో కావచ్చు, నేను రాజకీయ రంగంలో ఉన్నంత వరకు వీలైతే 10 మందికి సాయం చేస్తేనే తప్ప ఎవరికి అన్యాయం చేయను. ఈ 15 నెలల్లో ఎటువంటి బంధుప్రీతి చూపించలేదు,
ఎటువంటి కులపిచ్చి చూపించలేదు. కులాలన్నీ కలిసిపోవాలంటున్నాను. మతాలందరం కలిసి ఉందామంటున్నాను. రాజకీయాలు కూడా పార్టీలందరం అభివృద్ధికి ఒకటి ఉందామంటున్నాను. గ్రామాలలో పగలు పెట్టుకోవద్దు అంటున్నాను. పార్టీలకు అందరు కలిసి ఉండండి. మేము ఎట్లా కలిసి ఉంటామో మీరు కలిసి ఉండండి. వీలైనంత వరకు ప్రతి సమస్యను పరిష్కరించే వరకు ఆర్మూర్ నియోజకవర్గం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ధర్మం గురించి కావచ్చు, మీ ఆశలకు ఎప్పుడు బొమ్ము చేయనని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.